శాస్త్రం, అది శాస్త్రాలకే శాస్త్రం. అలాంటి శాస్త్రం మనకి వేదకాలం నుంచి లభించడం ఆరంభమైంది. అయితే ఇప్పుడు మనం చూస్తున్న విధానంగా మొదటగా ఉండేది కాదు. మార్పులు ఎన్నో జరిగాయి, పరిణామం ఎంతో జరిగింది. ఈ పరిణామ క్రమంలో మనకి ఈ శాస్త్ర విజ్ఞానాన్ని ఈ మధ్యన ఎప్పుడు ఎవరు అందించారు అన్నప్పుడు మన అందరికీ తోచేది వరాహమిహిరుల వారు. వరాహమిహిరాచార్యులు మన జ్యోతిష శాస్త్రానికి, ప్రపంచంలోని జ్యోతిష శాస్త్రానికే ఆయన ఒక పితామహుడు లాంటి వాడు. ఎందుకంటే ఆయన పూర్తి శాస్త్రీయమైన విషయాలతో తన గ్రంథాలని వెలిబుచ్చాడు. ఆ కాలంలో గ్రంథాలు, ముద్రణ ఇవేవి ఉండేవి కావు. ఆయన సంస్కృతంలో శ్లోకాలుగా చెప్పేవాడు. ఆ శ్లోకాలు శిష్యులకి అందించేవాళ్ళు, ఆ శిష్యులు ప్రశిష్యులతో ఉండేవాళ్ళు. ఈ క్రమంలో మనకి ఆయన అందించిన అతి ముఖ్యమైనటువంటి డాక్యుమెంటెడ్ శాస్త్ర విషయాలు ఉన్న గ్రంథాలు ఏవి అంటే పంచ సిద్ధాంతిక, తర్వాత బృహత్ పరాశర హోరాశాస్త్రము, తర్వాత బృహత్ సంహిత, తర్వాత బృహత్ జాతకము అని ఉన్నాయి. దీంట్లో కేవలం హోరాశాస్త్ర సంబంధమైనటువంటి విషయాలను మనకు అందించేది బృహత్ పరాశర హోరాశాస్త్రమేమో పరాశరుడు చెప్పిందైతే, ఆ పరాశరుడు చెప్పిన దానిలోని ఎన్నో విషయాలని వరాహమిహిరాచార్యుల వారు తన పరిశోధనలు, తన అన్ని చదివిన సిద్ధాంత పరిజ్ఞానంతో తానుగా మనకిచ్చింది బృహత్ జాతకం. బృహత్ జాతకం అంటే జాతక వివరణకి కావలసిన అన్ని విధాల సమాచారాన్ని సవివరంగా తెలిపే శాస్త్రం. ఆ శాస్త్రం, దాంతోపాటు అది చూసిన తర్వాత ఎంతో మంది మళ్ళీ మహర్షులు, వాళ్ళు శాస్త్రవేత్తలు, వాళ్ళు మనకి మంత్రేశ్వరుడు ఫలదీపికనిచ్చాడు. తర్వాత కళ్యాణవర్మ సారావళి అనే గ్రంథాన్ని ఇచ్చాడు. తర్వాత ఉత్తర కాలామృతము, పూర్వకాలామృతము అనే గ్రంథాలు ఉన్నాయి. ఇలా జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన ఎన్నో ప్రాచీన విజ్ఞాన గనులు మనకి ఈ శాస్త్ర గ్రంథాలు. వీటిని ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనం చూడం, ఎందుకంటే అవి సంస్కృతంలో ఉంటాయి, మనకు అర్థం కావు. ఏదో ఒక 100-200 ఏళ్ల కింద దానికి సంబంధించిన అనువాదాలు వచ్చాయి. ఆ అనువాదాలు కూడా మళ్ళీ మార్పులు వచ్చాయి. ఈ క్రమంలో అసలైన శాస్త్ర గ్రంథాలని ఈ మధ్యన విద్యార్థులు చూడడం అనేది జరగడం లేదు. మరి ఏం చదువుతున్నారు స్టూడెంట్స్ అంటే, ఆ శాస్త్రాలలో, ఆ గ్రంథాలలో ఉన్న విజ్ఞానం మళ్ళీ అంచెలంచెలుగా ఎవరెవరో పుస్తకాలు రాసి ఆ పుస్తకాల ద్వారా వచ్చింది చదువుకుంటున్నాం. ముఖ్యంగా బివి రామన్ గారు తెర మీదికి వచ్చాక ఆయన ఎన్నో పుస్తకాల సారాంశాలని, ఆ పుస్తకాల సారాంశాల్లోని విషయాలని ఆస్ట్రాలజికల్ మ్యాగజైన్ తో ఈ జ్యోతిష్ శాస్త్రం యొక్క వ్యాప్తికి బాగా కృషి చేశారు. ఆయన ఎన్నో గ్రంథాలు రాశారు. ఆ విధానంలో ఆయన ఎక్కువగా జాతక భాగానికి ప్రాముఖ్యత ఇచ్చి చేశారు. కాబట్టి ఈ రోజుల్లో మనం చదువుకునేదంతా ఆయన ప్రభావంతో వచ్చినటువంటి పుస్తకాల వనరుల సహాయంతో మనం నేర్చుకుంటున్నాం. ఎంతో మంది మేధావులు, జ్యోతిష్ శాస్త్ర మేధావులు ఇంగ్లీష్లోకి తర్జుమా చేశారు, సంస్కృతం నుంచి అనువాదం చేశారు. ఆ తర్వాత ఆయన కొన్ని పుస్తకాలు రాశారు. ఇవన్నీ ఈ 100-200 ఏళ్ల కింద నుంచి జరుగుతున్న పరిణామం. ఆ పరిణామ క్రమంలో అసలైన గ్రంథాలని మనం చూడకుండా, లేదా ఉంటాయి మన దగ్గర, ఇంట్లో ఉంటే ఉంటాయి, ఎప్పుడన్నా అవసరమైతే తీస్తాం, కానీ వాటిలో ఉన్న లోతైన విజ్ఞానం మనం ఇంకా అందుకోవడం లేదు. ఈ అందుకునే అవసరం ఉంది కాబట్టి అసలు ఆ గ్రంథాలు ఏమున్నాయి, క్లాసికల్ అస్ట్రాలజీ పుస్తకాలు అంటే ఏమిటి అనేది మామూలుగా చెప్పుకుంటూ, దాంట్లో ప్రతి జ్యోతిష్కుడికి మార్గదర్శనం లభించే బృహజ్జాతకం గురించి ఈరోజు మనం పరిచయం చేసుకోవాలని, అందరికీ స్మరణ చేసుకోవాలని ఈ ఇతివృత్తంతో ఈసారి మనకు ఆ నవగ్రహాలు కూడా ఈ ఇతివృత్తాన్ని మనకి స్ఫురింపజేశాయి. అందువల్ల అందరం ఇప్పుడు మనం ఈ బృహజ్జాతకానికి సంబంధించిందే కానీ, లేదా బృహజ్జాతకం లాంటి ఇతర శాస్త్రీయ గ్రంథాలు ఏవైతే, ప్రాచీన శాస్త్ర గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కానీ తెలిసిన మన మిత్రులందరూ కూడా తమకు తెలిసిన విధంగా, ఒక క్లుప్తంగానే అయినా సరే తమకు తెలిసిన విధంగా ఈ అవసరాన్ని చెప్పాలి. బృహజ్జాతకంలో ఎవరైనా దాని సూత్రాలని పాటిస్తూ రెగ్యులర్ గా వాడుకుంటూ ఉన్నట్టయితే వాళ్ళు వాళ్ళ యొక్క అనుభవాలని, వాళ్లకు తెలిసిన విషయాలని అందరి కోసం పంచుకోవాలి అని కోరుకుంటూ, అందరినీ తమ తమ జ్యోతిర్వాణి వినిపించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. మొదలు పెట్టవచ్చు ఎవరైనా సరే. కోడ్ చెప్పండి.
మర్చిపోయింది. 20 వంశీ గారు వచ్చారు. నమస్కారం. 200450. వంశీ గారు తమ జ్యోతిర్వాణి వినిపిస్తారా? అయ్యా నమస్కారం. సభ్యులందరికీ శుభ సాయంత్రం. శ్రీ గురుభ్యో నమః. సభాయ నమః. గురువు గారు నిన్న బృహజ్జాతకం మీద మాట్లాడాలి అని గట్టిగా 24 గంటల సమయం కూడా మనకి ఇవ్వలేదు. అందువల్ల ఈ గ్రంథం గురించి మాట్లాడాలి అంటే ఒకంత సాహసం చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అన్నప్పుడు గురువు గారే 2 హింట్లు కూడా నాకు ఇచ్చారు. బృహజ్జాతకముతో పాటు దాని సరిసమాన గ్రంథాలు ఏవైనా సరే అని ఒక పదం వాడడం జరిగింది. నాకు కొంచెం ఊపిరి వచ్చింది. సో ఇప్పుడు నేను మాట్లాడబోయేది ఇది పూర్తిగా నా వ్యక్తిగతము, ఎవరిని ఉద్దేశించి కాదు, దయచేసి గమనించగలరు. ముఖ్యంగా ఏ పుస్తకమైనా సరే విజ్ఞానాన్ని పంచడానికే ఉంటుంది. ఒక చెట్టు అయినా, ఒక ప్రవహించే నది అయినా, ఒక పుస్తకం అయినా, ఏదైనా సరే మనలాగా స్వార్థంతో అవి ఆలోచించవు కాబట్టి వాటి దగ్గర ఉన్నవి నలుగురికి పంచాలి అనే చూస్తాయి. అయితే ఈ క్రమంలో మనిషి స్వార్థపరుడు కాబట్టి కాలక్రమంలో జరుగుతున్న పరిణామాలను బట్టి చూసినప్పుడు కొన్ని గ్రంథాలు తర్జుమా చేసే క్రమంలో ఫలితాలు మారిపోతున్నాయి, భావాలు మారిపోతున్నాయి. నేనున్నాను అంటే నాకంటూ ఒక పైత్యం ఉంటుంది. దాన్ని అందులో ఏ విధంగానైనా సరే చొప్పించాలి అనే ప్రయత్నం కూడా చాలా గ్రంథాల్లో జరిగింది. గురువుగారు నిన్న బృహజ్జాతకం పుస్తకం పెట్టగానే నా దగ్గర ఉన్న 1914 సంవత్సరంలో ఉన్న పుస్తకం తాలూకా ఫస్ట్ పేజీ నేను కాపీ తీసి పెట్టడం జరిగింది. ఎందుకంటే నేను గత 1-2 ఏళ్ల నుంచి ఈ 1890 నుంచి 1920 లోపు ముద్రణ అయిన పుస్తకాల సేకరణలో చాలా బిజీగా ఉన్నాను అనమాట. ఇందులో నేను గమనించింది కాళిదాసు విరచిత పూర్వకాలామృతానికి ఉత్తరకాలామృతానికి వచ్చేటప్పుడు మా మామయ్య గారి దగ్గర 1890లో ప్రింట్ వేసిన పూర్వకాలామృతం ఉంది. నాకు 1910 దొరికింది. 1930లో ఉత్తర కాలామృతం ప్రింట్ వేసేటప్పటికి అక్కడికి దగ్గరగా 1910 1930 అంటే 20 సంవత్సరాలే తేడా. ఇందులో ఏకవింశతి మహాదోషాల తలక శ్లోకంలో ఒక దోషం మారిపోయింది. అంటే పూర్వకాలామృతంలో ఉన్న దోషము ఉత్తర కాలామృతంలో వచ్చేటప్పటికి అది రూపాంతరం చెందింది. అసలు కాళిదాసు ప్రారంభం చేస్తూనే ఈ గ్రంథము భరతఖండానికి వర్తిస్తుంది అని ఆయన చెప్పడం జరిగింది. ఫస్ట్ శ్లోకంలోనే ఆయన చెప్పారు, భరతఖండము అని వాడడం జరిగింది పదం. కానీ ఇప్పుడు మనం చూస్తే ఉత్తర భారతము, దక్షిణ భారతము, మళ్ళీ దక్షిణంలో తమిళది వేరేగా, మనది వేరేగా, ఇలా రకరకాలుగా ఎగ్జంప్షన్స్ వచ్చేసాయి అనమాట. ముఖ్యంగా నేను గత ఒక ఏడాది నుంచి ముహూర్త భాగం మీద చేస్తున్న పరిశోధనలో సాధారణంగా సింహంలో గురు భగవానుడు ఉన్నప్పుడు గురుబలం ఉండదు కాబట్టి ముహూర్తం ఇవ్వకూడదు అన్నది అందులో ఉంటే దాని ఎగ్జంప్షన్ ఎలా తీసుకొచ్చేసారు అంటే, సింహంలో గురువు వచ్చినప్పుడు రాజమండ్రిలో ఉన్న గోదావరికి పుష్కరాలు వస్తాయి కాబట్టి ఆ ప్రాంతం వారు ముహూర్తాలు ఇచ్చుకోకుండా మిగిలిన వాళ్ళు ఇచ్చుకోవచ్చు అనే అంత ఘోరమైనటువంటి రూపాంతరం చెందిందనమాట. సో అందుకని చెప్పి పుస్తకాలు రాయడము, పుస్తకాలు ప్రింట్ చేయడము అన్నది వాళ్ళ తప్పు కాదు. కానీ ఇప్పుడు ఎవరైతే జ్యోతిష్యం నేర్చుకుంటున్నారో వాళ్ళు సరైన పుస్తకాన్ని, సరైన గురువుని ఎంచుకునే బాధ్యత మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు జ్యోతిష్యం ఎవరు నేర్చుకుంటున్నారో వాళ్ళదే. ఎందుకంటే వాళ్ళకి పాపం ఏమీ తెలియదు కాబట్టి గురుస్థానంలో ఉన్న వ్యక్తులు కూడా వాళ్ళని సరైన మార్గంలో నడిపించే విధంగా, నిజంగా ఇవాళ గురువు గారు ఈ టాపిక్ తీసుకోవడం నాకు చాలా ఆనందం కలిగించింది. ఎందుకంటే అసలు బృహజ్జాతకము, బృహత్ పరాశర హోరాశాస్త్రము, సారావళి, తాచిక, నీలకంఠ ఇవి అదే గొల్లపూడి వీరాస్వామి గారికి నేను ఫోన్ చేసి, అయ్యా మీ దగ్గర పాత ముద్రలు ఉంటే నాకు కావాలి అంటే, ఉన్నాయండి 2010 ఉన్నాయండి మా దగ్గర ఫ్రెష్ ప్రింట్స్ అండి అన్నారు. నేను అయ్యా 1910 కావాలంటే ఉన్నాయండి అన్నారు. సార్ ఒకసారి మీరు మళ్ళీ వినండి, నేను 1910 అడుగుతున్నాను అంటే, అయ్యా ఏమనుకోకండి నా దగ్గర 1980 నుంచి మాత్రమే ఉన్నాయి, అంతకు ముందువి కాలక్రమేణా కొంచెం ఇబ్బందులు వాళ్ళు తీసేయవలసి వచ్చింది. మా దగ్గర ఉన్న ప్రింట్లు అన్ని కూడా 1960, 70, 80 కాలంలో రాసిన వ్యక్తుల తాలూకా ముద్రణలే మా దగ్గర ఉన్నాయి అని చెప్పారు. ఒరిజినల్ బీపీహెచ్ఎస్ తోటి దీన్ని చెక్ చేసినప్పుడు భావంలోకి వచ్చేటప్పటికి చాలా మార్పు సరిపోదు, దానికి దీనికి అసలు సంబంధం లేకుండా ఉన్నాయి. అంటే ఫలితాలు వచ్చేటప్పుడు కూడా చాలా ఇబ్బంది అవుతోంది. నిన్న గురువు గారిని 2 రోజుల కిందట హైదరాబాద్ లో కలిసినప్పుడు కాళిదాసు విరచిత జ్యోతిర్విధాభరణము అని ఒక పుస్తకం పేరు చెప్పారు.
అది ఆల్రెడీ మన స్టూడెంట్ ఒక ఆవిడ గీతా శైలజ్ గారు పాపం ఆన్లైన్ లో బుక్ చేసేసారు, 900 రూపాయలు పెట్టి దేవుళ్ళు.com లో బుక్ చేసేసారు. ఎవరో వావిలాల గోపాలకృష్ణ గారు ఎవరో రాశారు. నాకు ఎందుకో కొంచెం అది తేడాగా అనిపించి ఒరిజినల్ స్క్రిప్ట్ కోసం వెతికితే లక్కీగా నాకు కాళిదాసు విరచిత సంస్కృతంలో ఉన్న పుస్తకమే దొరికింది అనమాట. 389 పేజీలు ఉన్నది. నా అదృష్టం కొలిది ఇక్కడ మా కుటుంబాల్లో సంస్కృతం బాగా తెలిసిన వాళ్ళు, తెలుగు భాష సంస్కృతము అంటే చెవి కోసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి నేను ఆ ప్రింట్లు కూడా పంపించడం జరిగింది. దాన్ని వాళ్ళు తర్జుమా చేయడం మొదలు పెట్టారు. అదే అవగానే పూర్తి అవగానే గురువు గారు కూడా అందజేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ట్రాన్స్లేషన్ జరిగేటప్పుడు ఒరిజినల్ గా ఉన్న సాంస్క్రిట్ ని తెలుగులోకి మార్చేటప్పుడు వీళ్ళకి అర్థం కాకపోతే వదిలేయకుండా వీళ్ళు ఏం అర్థం చేసుకున్నారో అది ట్రాన్స్లేట్ చేయడం వల్ల చాలా చోట ఫలిత జ్యోతిష్యంలో తేడాలు వస్తున్నాయి అనమాట. ముఖ్యంగా అందుకే నేను నా దగ్గర చేరే శిష్యులు కానీ వాళ్ళకని మీరు ఏదైనా ఏ పుస్తకం చెప్తున్నారు అంటే పేరైతే చెప్తాను, కానీ ఆ పుస్తకంలో ఫ్రంట్ పేజీ కూడా నేను వాళ్ళకి చూపిస్తాను. సో ప్రస్తుతం నా దగ్గర ఉన్నవన్నీ కూడా 1920 ముందు ముద్రణలే అనమాట. సో ఆ విధంగా ఒక రకంగా అది అదృష్టం అనే చెప్పాలి. మొన్న కూడా ఈ మధ్య మేము నక్షత్రాస్ క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరు అడిగారు మీరు ఎందులో చెప్తున్నారు అంటే రెమెడీస్ అందులో కొన్ని చెప్తున్నాను. ఎందులో చెప్తున్నారు అంటే రావణ సంహితలోంచి తీసి చెప్తున్నానండి అంటే అదో పుస్తకం ఉందా అని అడిగారు. సో ఇప్పుడు నేర్చుకుంటున్న వాళ్ళకి గురువుగా చెప్పినట్టు యూట్యూబ్లని రకరకాల మాధ్యమాలు వచ్చేసి అనకూడదు, ఈ పదం వాడకూడదు, అరాకొర జ్ఞానంతో కూడా వీడియోలు చేసేసి వాళ్ళకి తోచినవి చెప్పేసి ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. కాబట్టి గురుస్థానంలో ఉన్న వ్యక్తులు ఇప్పుడున్న మన కమలాకర్ శాస్త్రి గారు కానీ శాస్త్రి గారు కానీ ఇలాంటి వాళ్ళు కొంచెం దీని మీద చొరవ చూపి ఆ పాత గ్రంథాలని మళ్ళీ సులభతరమైన రీతిలో భావం చెడిపోకుండా వాటిని మళ్ళీ తర్జుమా చేసే క్రమం ఏమైనా అవకాశం ఉంటుందేమో చేస్తే రాబోయే జనరేషన్ కి నిజంగా రుణపడి ఉంటాము అని చెప్పి అనుకోవడంలో ఎటువంటి సందేహము కూడా లేదు గురువు గారు. అదేవిధంగా ముహూర్త భాగం దగ్గర రమా గారు మ్యూట్ చేసుకోరా కొంచెం. ముహూర్త భాగం దగ్గరికి వచ్చేటప్పటికి కొంతమంది జ్యోతిష శాస్త్రాన్ని విమర్శించే వాళ్ళు ఈ మధ్య టీవీ డిబేట్ లోని వాటిలో మాట్లాడినప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో మనం సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉదాహరణ తీసుకుని మన జూన్ 16ని ఆస్ట్రోనామికల్ గా మనకి దక్షిణాయనం ప్రారంభం అయిపోయినప్పటికీ కూడా కర్కాటకంలోకి వస్తే కానీ మనకి దక్షిణాయనం ఇంచుమించు 16 రోజులు తేడా వచ్చింది. సో దాన్ని జ్యోతిష శాస్త్రంలో దాన్ని సరిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎప్పుడో 1900 సంవత్సరంలో లహరి మహర్షులు దాన్ని కొంత చేశారు. ఇప్పుడు సుమారు 125 సంవత్సరాలు అయిపోయింది. మనకి నక్షత్రాలన్నీ కూడా తేడా వస్తున్నాయి. ఒక నక్షత్రము కూడా టాలీ అవ్వట్లేదు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే క్రిందటి ఏడాది శ్రావణ మాసం పౌర్ణమి రోజు శ్రవణ నక్షత్రం లేదు, 4 నిమిషాలు దాటిపోయింది. అంటే పౌర్ణమి వెళ్ళిపోయిన 4 నిమిషాలకు శ్రవణ నక్షత్రం వచ్చింది. సో ఇటువంటి మిస్టేక్స్ అన్ని కూడా జరుగుతున్నాయి. దీనికోసమని చెప్పి చిన్నజీయర్ స్వామి గారు కూడా అక్కడ పంచాంగకర్తలందరినీ పిలవడము ఇవన్నీ కూడా జరిగాయి. మరి ఆ చర్చలే అంటే మనకి మాలాంటి వాళ్ళకి అందులో అవకాశం లేదు పాల్గొనడానికి. మరి ఆ చర్చలు ఫలప్రదం అయ్యాయా లేదా ఎంతవరకు? మొన్న కూడా ఈ మధ్య కొత్తగా ఒక మాట విన్నాను. మొన్న రేపు రాబోయే దసరాకి పంచాంగకర్తలు పీఠాధిపతులు అందరూ కలిసి రేపు మనం చేసుకోబోయే దసరాని ఏకాభిప్రాయంతో ఒప్పుకున్నారు అని చెప్పి ఒక సంతోషకరమైన వార్త వచ్చింది. సో అదే విధంగా మిగిలిన పంచాంగ గణన కానీ ముహూర్త విభాగం కానీ గ్రంథాలు కానీ ఇవన్నీ కూడా అర్హులైన వారు, తెలిసిన వారు, జ్ఞానం ఉన్నవారు పామరులకి సులభమైన రీతిలో అర్థమయ్యే భాషలో కనుక చేస్తే నిజంగా ఈ జనరేషన్ అంతరికి కూడా మనం ఒక మేలు చేసిన వాళ్ళు అవుతాము అని అనుకోవడంలో ఎటువంటి సందేహం లేదు గురువు గారు. సో ఈ రోజు ఆ పుస్తకం మీద మాట్లాడేంత అర్హత ఉంది అని నేను అనుకోవట్లేదు. ఏదో నాకు తెలిసింది వ్యక్తిగతంగా నేను అనుభవిస్తున్న నా బాధ మీ ద్వారా ఈ రోజు పంచుకోవడం జరిగింది. ఈ రోజు పంచాంగంలో ముహూర్తాలు చూసినప్పుడు కూడా కన్యా లగ్నానికి కర్కాటక లగ్నానికి దేనికో ముహూర్తం పెట్టేస్తే అష్టమంలో రాహు ఉన్నారంటే రాహు ఛాయాగ్రహమే కాబట్టి పర్వాలేదు. ధనస్సు లగ్నానికి ముహూర్తం పెట్టారు వివాహ ముహూర్తం, అష్టమంలో కుజుడు అంటే కుజుడు నీచిపడిపోయాడు కాబట్టి శక్తి లేదు. ఈ ఎగ్జామ్షన్స్ అన్ని అసలు వీళ్ళకి ఎవరు ఇచ్చారో ఎక్కడి నుంచి వచ్చాయో నాకైతే అర్థం కావట్లేదు. ముహూర్త భాగంలో మ్యాండేటరీగా అష్టమం ఖాళీ ఉండాలి అన్న తర్వాత అష్టమంలో రాహు ఛాయాగ్రహం వదిలేయండి, అష్టమంలో కుజుడు నీచి వదిలేయండి, ఎక్కడి నుంచి వచ్చాయి? అది వింటే కళ్ళం బట్టి నీళ్లు రావడం తప్ప, గొంతెత్తి అరవడం తప్ప చెయ్యగలిగే శక్తి సామర్థ్యాలు అయితే నాలాంటి వాడికి లేవు. సో గురువులందరూ కూడా దీని మీద అవసరమైతే ఒక చర్చా వేదిక బహిరంగంగా ఎక్కడైనా ఏర్పాటు చేసి పంచాంగ గణనాన్ని కూడా ఒక మార్గంలో లహరి మహర్షి ఏ విధంగా అయితే చేశారో అదే విధంగా చేస్తే అటు ఆస్ట్రానమీ ఇటు ఆస్ట్రాలజీ రెండూ కూడా ఏకతాటి మీద వెళ్తే బాగుంటుంది అని నా మనఃపూర్వక విన్నపము. ఏమైనా తప్పు మాట్లాడినా ఎవరైనా ఇబ్బంది కలిగినా నా మాటల వల్ల మన్నించాలని కోరుకుంటూ సెలవు గురువు గారు.
ధన్యవాదాలు వంశీ గారు, కరెక్ట్ గా చెప్పారు. అందరి భావన ఇదే. మీరు అన్నట్టుగా అదే విధమైనటువంటి గురువు గారు మన దగ్గర ఉన్నారు. అటు ఆస్ట్రానమీని, ఇటు ఆస్ట్రాలజీని ప్లస్ మోడర్న్ మ్యాథమెటిక్స్ అన్ని కలిపి మన గురువు గారు బివిఎస్ సిద్ధాంతి గారు ఈ రోజు మన భాగ్యం, మన జ్యోతిర్వాణి వినిపించడానికి వచ్చారు. వారి జ్యోతిర్వాణి వినిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. సభా సరస్వత్యై నమః. సభ్యులందరికీ నమస్కారం. ఓం మూర్తిత్వే పరికల్పిత శశిభృతో వత్మా పునర్జన్మనాం ఆత్మేత్యాత్మవిదాం కర్తుశ్చ ఇజతాం భర్తామరజ్యోతిషాం లోకానాం ప్రళయోద్భవస్థితి విభుశ్చానేకదా యశ్రుతౌ వాచన్నః సతదాత్మనేక కిరణ త్రైలోక్యదీపో రవి. జై వరాహమిహిర. అయ్యా, ఇది వరాహమిహిరుడు వారు దీన్ని ఈ శ్లోకాన్ని బృహజ్జాతకంలో ధ్యాన శ్లోకంగా అందించి చాలా విశేషమైనటువంటి అర్థాన్ని మనకందరికీ కూడా అందించారు. ఇందులో మా గురువులు మాకు చెప్పినటువంటి ప్రతి శ్లోకాన్ని మా చేత వెళ్ళి వేయించారు వేదంలాగా. అది మా భాగ్యం. కానీ ప్రతి శ్లోకంలోనూ ఒక విశేషమైనటువంటి పైకి కనిపించేటువంటి అర్థంతో పాటుగా దాంతో నిగూఢంగా కనిపించేటువంటి అర్థాలు 2-3 రకాలుగా ఉంటాయి అన్న విషయాన్ని మాకు మా గురువులు తెలియజేశారు. అయ్యా, దాని గురించి మీతో చాలా కొద్దిగా ముచ్చటించి తర్వాత ఇందాక చెప్పినటువంటి వారి యొక్క సమాధానానికి కూడా నేను వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అయ్యా, ఈ బృహజ్జాతకం అనేటువంటిది ఎన్ని విధాలుగా మీకు చూస్తే అన్ని రకాలుగా అర్థాన్ని చెప్పేటువంటి విధానాల్లో ఉన్నటువంటి పరిస్థితి. అంటే జ్యోతిష్య శాస్త్రపరంగా కావాలా, మంత్రశాస్త్రపరంగా కావాలా, యోగ శాస్త్రపరంగా కావాలా, వేదాంత పరంగా కావాలా, ఎలా అంటే అట్లా ఆ విధంగా ఉండేటువంటి పరిస్థితి. అందులోనూ ఈ మొట్టమొదటి శ్లోకానికే ఈ చాలా విశేషం ఉంది. మూర్తిత్వే అంటే అష్టమూర్తుల్లో ఒకడైనటువంటి శివుడిని ఆరాధిస్తూ అందులో సూర్యుణ్ణి, ఇందులో అష్టమూర్తిత్వంలో ఒకటైనటువంటి సూర్యుణ్ణి అక్కడ మనం ధ్యానం చేసుకుంటూ మూర్తిత్వే పరికల్పిత శశిభృతో అంటే మళ్ళీ ఇక్కడ ఏమిటంటే పరికల్పితం అంటే ఇక్కడ ఆయన కాలంలో ఏకీకృతమైంది అనే విషయాన్ని మళ్ళీ పునః చేయబడింది అనేటువంటి ఒక విధాన్ని అర్థంగా చెప్పు. శశిభృతో అనేటువంటి నవగ్రహాల యొక్క నామాలన్నింటినీ కూడా శశిభృతో వత్మా పునర్జన్మనాం అంటే మనకి ఉన్నటువంటి పూర్వజన్మ వాసన ద్వారా లభించినటువంటి యొక్క ఈ జన్మ యొక్క స్థితిగతులను కూడా దీని గురించి తెలియజేసుకోవచ్చు అనేటువంటి విధంగా చెబుతూ పునర్జన్మనాం ఆత్మేత్యాత్మ విధాం కృతుశ్చయదాం భక్త మరజ్యోతిషాం లోకానాం ప్రళయోద్భవ స్థితి విభు చానే కథాయశ్రుతౌ వాచం నస్తదాత్మనేక కిరణ త్రైలోక్య దీపో రవి అనేటువంటి విధంగా దీంట్లో చెప్పడం. కాబట్టి దీంట్లో ఉన్నటువంటి ఏమిటంటే ఎప్పుడు శూన్యకాలం అయింది, అయిన శూన్యకాలం ఎప్పుడైంది, అయిన శూన్యకాలానికి ఎట్లా లెక్క కట్టాలి, ఆయన సమయంలో ఎట్లా జరిగింది అనేటువంటి ప్రతి పదానికి ఇందులో నానా రకాల అర్థాలు ఉన్నాయి. మా గురువులు మాకు చెప్పినటువంటివి ఇందులో 48 రకాల, ఒకే శ్లోకానికి 48 రకాలమైనటువంటి అర్థాలు ఉన్నాయని చెప్పారు. అందులో ముఖ్యంగా దీన్ని ఏ విధంగా అయితే కడపయాది పద్ధతిలో కనుక తీసుకుని లెక్క చేస్తే ఇదంతా చెప్పడానికే దగ్గర 2.5-3 గంటల సమయం పడుతుంది. సరే, ఇదంతా ఏమిటంటే ఒక్క శ్లోకంలోనే ఎంతుంటే మొత్తం బృహజ్జాతకంలో ఉన్నటువంటి ఉపసంహారంతో కూడా కలిపితే మనకి 411 శ్లోకాలే, 403 శ్లోకాలు అసలు ఉన్నాయి. అవి ఉపసంహారంతో కూడా కలిపితే 411. ఇవన్నీ కూడా చాలా విశేషమైనటువంటి స్థితిగతులు స్వామి. ఇవి మా గురువుల అనుగ్రహం వల్ల. అంటే దీంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే షడ్బలాలు ఎలా చేయాలి, అసలు ఏది సిద్ధాంతం, దీన్ని షడ్బలాలుగా ఎట్లా తెచ్చుకోవాలి, షడ్బలాలుగా తెచ్చుకున్న తర్వాత అందులో అంశాయుర్దాయమని, పిండాయుర్దాయమని, నైసర్గికాయుర్దాయమని, జీవకర్మాయుర్దాయమని, ఈ విధంగా ప్రతి జీవికి 4 రకాల ఆయుర్దాయాలు ఈ యొక్క గ్రంథంలో వరాహమిహిరుడు వారు మనకు అందించారు. దీన్ని మనం అర్థం చేసుకోవటానికి ముఖ్యంగా శ్రీపతి జ్యోతిష పద్ధతి అనేటువంటిది ఇది చాలా ఉపయోగకరమైనటువంటి ఒకానొక గ్రంథం. అంటే దానికి కీవర్డ్ అన్నమాట. అయ్యా, దానికి కీవర్డ్ ఏది? శ్రీపతి జ్యోతిష పద్ధతి అని. ఇది కూడా వావిళ్ళ వారే వేశారు.
అది కూడా చాలా కొంచెం అర్థం చేసుకోవటం, కొంచెం ఒక గురుముఖతానే అర్థం చేయాలి. అది మా గురువుడు ఇచ్చినటువంటి అదృష్టం. అలా అధ్యయనం చేసి తద్వారా వచ్చినటువంటి షడ్బలముల యొక్క ఆధారము చేత వాడి ఆయుర్దాయాలను నిర్ణయించి, జాతకుని ఆయుర్దాయాన్ని నిర్ణయించి, అప్పుడు వచ్చినటువంటి ఆ షడ్బలముల చేతనే దశ అంతర్దశలు కూడా మార్పులు వచ్చేస్తాయి. అంటే ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి విధంగా నక్షత్ర దశలు కాదండి. కాబట్టి అలా కాకుండా ఇక్కడ ఎట్లా ఉంటుందంటే ఈ యొక్క బృహజ్జాతక పద్ధతి, దీన్నే వరాహమిహిర పద్ధతి అనేటువంటి విధంగా మనం పిలుస్తాం. ఈ పద్ధతిలో ఈ యొక్క షడ్బలముల రీత్యా ఎవరి తర్వాత ఎవరు అధికులు, అంటే ఎవరి తర్వాత ఎవరెవరు ఎక్కువ పాయింట్లు వచ్చారు, అంటే ఎవరైతే 100% మార్కులతో ఉన్నారో వారి తర్వాత వచ్చిన వాళ్ళకి తర్వాత దశ, వారి తర్వాత వచ్చిన తర్వాత దశ, వారి తర్వాత వచ్చిన వాళ్ళకి తర్వాత దశ, ఇట్లా దశ అంతర్దశలు కూడా ఎవ్వరికి ఒక స్థితిలో ఉండవు. ఇది ఇక్కడ ఉన్నటువంటి విశేషం. ఈ యొక్క బృహజ్జాతకం పద్ధతి అనేటువంటి వరామిహిర పద్ధతిలో ఉన్నటువంటి విశేషం ఏమిటది అంటే షడ్బలాధికారములు, అంటే ఎవరెవరికి అధికారంగా ఎవరెవరికి ఎంతంత వచ్చాయో దాన్ని బట్టి అంతర్దశాక్రమం గాని దశాక్రమం గాని వేసుకోవటం. అది కాకుండా ఇంకోటి ఏమిటంటే ఇందులో అతి ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ద్రేక్కానాధ్యాయం. ఆ ద్రేక్కానాధ్యాయం మనకి చాలా ఎంత సింపుల్ గా జాతకాన్ని చెప్పచ్చు అంటే ద్రేక్కానాధ్యాయాన్ని బట్టి అంత ఈజీగా మనం అసలు ప్రతి అధ్యాయము కూడా ఒక అద్భుతమైనటువంటి రత్నమాల. అది ఉన్నటువంటి 25 అధ్యాయాలు ప్రతిదీ ఒక రత్నమాల. అదే విధంగా దీన్ని మనం ముందుకు చెప్పుకోవచ్చు. దీన్ని సరే, ఇది ఈ విధంగా ఉండేటువంటి బృహజ్జాతకాన్ని ఇంత ఈజీగా చెప్పేటువంటి పరిస్థితి కాదు. దీనికి చాలా విశేషమైనటువంటి విశేషాలు ఉన్నాయి. కాబట్టి మనం ఆ విధంగా బృహజ్జాతకం మీద పెడదాం. అట్లాగే ఇందాక శర్మ గారు ఒక చిన్న ఇది వేశారు. అసలు సిద్ధాంతం అంటే ఏమిటి, ఏది సిద్ధాంత నిరూపణ, ఏది ఆ సిద్ధాంతాన్ని గణించడం ఎట్లా, గణించిన సిద్ధాంతాన్ని నిరూపించడం ఎట్లా, నిరూపించింది మన లెక్కకి వచ్చింది కరెక్టా కాదా, దీన్ని ఎలా ఇచ్చేసుకోవాలి, దీన్ని నేర్చుకోవటం ఎట్లా, ఇదంతా కూడా ఒక సమన్వయంతో మేము ఆల్రెడీ కొంతమంది విద్యార్థులకి ఇటు పూర్వ పద్ధతి కానివ్వండి, దృక్పద్ధతి కానివ్వండి, ఇంకా ఉన్నటువంటి పద్ధతులు కానివ్వండి, గణకానందం, నరకంఠీరవం ఇత్యాది గ్రహలాఘవం, తర్వాత ఇంకా ఉన్నటువంటి రకరకాలమైనటువంటి దగ్గర ఉన్నటువంటి గ్రంథాలన్నీ కూడా మనం విద్యార్థులకి ఆల్రెడీ నేర్పిస్తున్నాం. ఈ విషయం మన యొక్క శాస్త్రి గారికి బాగా తెలుసు. అట్లాగే మన విద్యార్థులు కూడా వాతావరణ పంచాంగం అనేటువంటి దాన్ని ఈ సంవత్సరం చాలా మంది వేశారు. అది అందరికీ తెలిసిన విషయం. కాబట్టి ఈ విధంగా అధ్యయనం చేయటం, అధ్యాపన చేయించటం, అట్లాగే ఎందుకు అసలు మనం చేసిన లెక్క కరెక్టా కాదా అనేటువంటి నిరూపణ కూడా చేసుకోవడానికి ప్రత్యక్ష వేధశాలలకు వెళ్ళి అక్కడ మనం ఈ విధంగా నిరూపణ చేయటం అనేటువంటిది కూడా మనం విద్యార్థుల చేత గత సుమారుగా 10-15 సంవత్సరాల బట్టి ఈ స్థితిలో మేము ఉన్నాం. చాలా మంది విద్యార్థులను 25 మంది విద్యార్థులని ప్రస్తుతానికి బాగా తర్ఫీదు అయి ఉన్నారు. అందులో ఈ గ్రూపులో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇంకా ఎవరన్నా విద్యార్థులు కనుక వచ్చినట్టయితే వాళ్ళకు కూడా మనం ఈ యొక్క విషయాన్ని కూడా మనం చక్కగా చెప్పేటువంటి అవకాశం సభాముఖంగా మన శాస్త్రి గారు కల్పిస్తారు. దానికి మన యొక్క దీని ఒక ఇది కింద అంటే ఒక సిద్ధాంతం అనేటువంటిది కేవలం పంచాంగ గణన వేరు, సిద్ధాంతం వేరు. అంటే పంచాంగ గణన అంటే ఉన్న లెక్కని చేయటమే పంచాంగ గణన. అలాగే సిద్ధాంతం అంటే ఆ గణన ఎలా వచ్చింది, దానికి సూత్రం ఏమిటి, అంటే సూర్య సిద్ధాంతం కానివ్వండి, సిద్ధాంత శిరోమణి కానివ్వండి, పంచసిద్ధాంతిక కానివ్వండి, దీంట్లో చెప్పిన విశేషాలు ఎలా ఉన్నాయి, వాటి కాలాల్లో ఎలా చేశారు, దాన్ని ఇప్పుడు అవలంబించడం ఎట్లా ఇత్యాది ప్రతిదీ కూడా మనం స్టెప్ బై స్టెప్, శ్లోకం టు శ్లోకం నేర్చుకోవడం అనేటువంటిది ఇప్పుడు విద్యార్థులకి చేయిస్తున్న పనేది. కాబట్టి ఇదంతా కూడా మనకి రాష్ట్రీయ పంచాంగం కానివ్వండి, మిగతా ఉన్నటువంటి పంచాంగాలు చాలా ఆధారితమైనటువంటి పంచాంగాలు చాలా ఉన్నాయి ప్రస్తుతంలో ఫేమస్ గా ఉన్నటువంటివి. కాబట్టి వీటినన్నిటినీ కూడా ఆధారంగా చేసుకుని ఎవరికి అంటే ఒకటి మంచి ఒకటి చెడు అని చెప్పడానికి కాకుండా ఏది ప్రత్యక్ష నిరూపణకి ఏదైతే సరిపోతుందో దాన్ని మాత్రమే వాడుకునేటువంటి పరిస్థితి, అది కూడా ఇది అసలు సరిపోయిందా లేదా అన్న విషయం నిరూపణ కూడా వాళ్ళకి వాళ్ళు చేసుకునేటువంటి పరిస్థితి చేసుకోవటం. ఏదో మనం ఒక యాప్లో వస్తుందనో లేకపోతే ఏదో ఒక పంచాంగంలో రాశారనో ఒక క్యాలెండర్లో రాశారనో దాన్ని స్వీకరించేయటం అనేటువంటిది కాదు. దాన్ని నిరూపణ చేసుకోవటం, దాన్ని నిరూపణ చేసుకున్న దాన్ని మనం లెక్క చేసి దాన్ని నేర్చుకోవటం అనేటువంటిది ఉత్తమమైన పద్ధతి.
అందులో ఇది తప్పు ఇది ఒప్పు అని కాకుండా అన్నిటినీ అధ్యయనం చేసి అప్పుడు దాని మీద మనం మాట్లాడాలి. అంతే. ఇప్పుడు కాకరకాయ చేదుగా ఉందనో లేకపోతే ఇదిగా ఉందనో ఎట్లా తెలుస్తుంది? దాని రుచి చూడాలి. అప్పుడు ముందు పరమేశ్వర ఆరాధన చేస్తే అప్పుడు అందులో ఉన్నటువంటి తన్మయత్వం మనకి తెలుస్తుంది. కాబట్టి అట్లాగే మనం కూడా ఈ విధముగా మనం ఆ విధంగా ప్రతిదాన్ని విమర్శన అనేటువంటిది కాకుండా ముందు అధ్యయనం చేసి అధ్యయనం ద్వారా వచ్చేటువంటి విశేషాలు తెలుసుకోవాలని, అటువంటి స్థితిగతులు మనకందరికీ కూడా మనకి ఉన్నటువంటి గురువులు అందరూ కూడా మనకి అందించాలని కోరుకుంటున్నాను. అయ్యా, ఇది వరాహమిహిరుడు వారు చెప్పినటువంటి బృహజ్జాతకాన్ని చాలా విశేషాత్మకంగా ఇచ్చినటువంటి గ్రంథాలు చాలా ఉన్నాయి. అందులో ముఖ్యంగా దశాధ్యాయి అనేటువంటి ఒక గ్రంథం ఉంది. అది దశాధ్యాయి అనేటువంటి గ్రంథం. ఇది సంస్కృతంలో ఉంది. దీనికి ఇది ఏమిటంటే శిష్య పరంపరగా చెప్పుకున్నటువంటి రహస్యాలన్నీ ఈ దశాధ్యాయిలో ఉన్నాయి. అది కూడా మీరు కావాలంటే ఎవరన్నా చూడవచ్చు. దాని పేరు దశాధ్యాయి. ఆ దశాధ్యాయిలో ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా చాలా ఉన్నాయి. అసలు బృహజ్జాతకం ఎందుకు చెప్పాల్సి వచ్చింది, ఏమిటి అనేటువంటి విశేషాలన్నీ అందులో ఉన్నాయి స్వామి. ఇంకా మరింత సమయం ఇది ఇంకా పెద్దలు అందరూ ఉన్నారు కాబట్టి నేను చాలా కొంచెం ఇప్పటికే ఎక్కువ మాట్లాడానేమో, ఏమనుకోవద్దు. అయినప్పటికీ కూడా ఇంకా పెద్దలందరూ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా నేను ఇచ్చేసి, ఇంకా ఎవరన్నా విద్యార్థులు కనుక దీని మీద ఆసక్తి కనుక ఉంటే మా గురువులు మాకు అందించినటువంటి ఈ యొక్క బృహజ్జాతకం అనేటువంటి ఈ యొక్క విద్యని ఎప్పటికైనా ఎవరికైనా నేను చెప్పడానికి మేము కానీ మా యొక్క శాస్త్రి గారి యొక్క ఆధ్వర్యంలో మనం దీని గురించి మనం తప్పకుండా ముందుకు చెప్పుకుందాం. అది విషయాలు. అయ్యా, అందరికీ నమస్కారం. ఏమన్నా నా దాంట్లో ఏమన్నా సందేహాలు ఉంటే అడగండి. చాలా చాలా ధన్యవాదాలు. ఈనాటి కాలంలో ఈ కాలంలో కావలసినంతగా పరిచయం కోసమే ఈ ఇతివృత్తం ఈ వారం మేము తీసుకోవాలి. అదృష్టవశాత్తు ఆ నవగ్రహాలు నన్ను కరుణిస్తున్నాయి. దాంట్లో అందరం మనం శాస్త్ర అధ్యయనం చేస్తున్నాం. చాలా మంచి విషయాలు, ఇంకెన్నో విషయాలు చెప్పవలసి ఉంటుంది. కానీ కనీసం ఇంత ఉంది అని పరిచయం అన్నా అవుతుంది ఈనాటి విద్యార్థులకి. అవును స్వామి. ఎందుకంటే చాలా మంది దృష్టి చూడటానికి కూడా ఏదో ఈ గ్రహం పంచమంలో ఉంటే ఈ గ్రహాన్ని చూసేస్తుందని చెప్పేసుకుంటారు. అట్లా వరాహమిహిరుడు వారు చెప్పలేదు. అది అసలు వరాహమిహిరుడు వారి స్కూలే వేరు. ఆ స్కూల్ అంటే దాన్ని అంటే స్కూల్ ఏంటంటే చెబుతున్నానంటే వరాహమిహిరుడు వారు అలా చెప్పల. అట్లాగే భావచక్రాన్ని ఎట్లా చేయాలి, భావాశ్రిత బలాన్ని ఎట్లా చేయాలి, ఇవన్నీ మనం అంతకు ముందు కూడా మనం చాలా మీటింగ్ లో చెప్పుకున్నాం. ఇవన్నీ ఇందులో ఉన్నవే. కాబట్టి దీని గురించి మనం ఇంకా చాలా ఉంది మీరు చెప్పినట్టుగా. మనం ఒకసారి సమయం అందరికీ మరొకసారి ఈ విశేషం, ఈ ప్రాచీన గ్రంథాలలో ఉన్న శాస్త్రీయ విశేషాలు ఒక్కసారన్నా పరిచయం కావాలి అన్న ముఖ్య ఉద్దేశంతోనే జరిగింది. లేకపోతే అసలు ఇలాంటి గ్రంథాలు ఉన్నాయని కూడా తెలియని మహాపండిత జ్యోతిష్కులు ఉన్నారు ఇప్పుడు. అసలు ఆ గ్రంథం ఉందో లేదో తెలియదు, కానీ వాళ్ళు మహాపెద్ద జ్యోతిష్కులు కూడా అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వారిని మన వంశీ గారు చెప్పినట్టుగా యూట్యూబ్ లో వాటిలో వీటిలో ఇష్టం వచ్చినట్టు కూడా చెప్తూ ఉంటారు. ఆ క్రమంలో మనకి ఈ రోజు మీ ద్వారా ఎన్నో విషయాలు తెలిసాయి. అలాగే ఈ గ్రంథాలు వాటిని పూర్వ ప్రతులు ఇప్పటి ప్రతులకి తేడాలు కూడా నేమాని వారు వంశీ గారు చాలా చక్కగా చెప్పారు. నిజంగా మన దగ్గర ఉన్న గ్రంథాల్లోనే అప్పటి ప్రింట్ ఇప్పటి ప్రింట్ కి కొన్ని తేడాలు కనపడుతున్నాయి. సంస్కృతం వచ్చి చూస్తే ఆ అర్థాలను చూస్తే ఇంకా ఎక్కువ తేడాలు కనపడతాయేమో. కాకపోతే మనకు ఆ పేరుతో దొరికి ఆ మాత్రమైనా దొరికింది అని తీసుకోవడం మంచిది. ఈ జ్యోతిర్విదాభరణం అనేది తెలకపల్లి విశ్వనాథ శాస్త్రి గారు అని రాశారు. దాన్ని వాళ్ళు అనువాదం చేశారు. సరే, ఆ సంస్కృతంది కూడా లభించింది కాబట్టి మనకి తర్వాత మనం చూసుకునే అవకాశం ఉంటుంది. సో ఇద్దరికి చాలా ధన్యవాదాలు. మంచి విషయాన్ని ఈ రోజు అందరికీ ఎన్నో విధాలుగా ఉపయోగపడేట్టుగా ప్రయోజనం చేకూరే విధంగా చెప్పుకుంటూ వచ్చారు. చాలా ధన్యవాదాలు. సురేష్ కుమార్ గారు ఏమైనా చెప్తారా సార్? చెప్తానండి. రండి ప్లీజ్. స్క్రీన్ కనిపిస్తుందండి? నా స్క్రీన్ కనిపిస్తుంది కదండి? కనిపిస్తుంది. ఓకే, జస్ట్ రెండు పాయింట్స్ అండి, సింపుల్ పాయింట్స్ యాడ్ చేస్తాను. ఓకే, ఈ బృహజ్జాతకం లాంటి గ్రంథాలు అంటే ఇప్పుడు కొత్తగా చాలా మంది పుస్తకాలు రాస్తున్నారు.
ఆ పుస్తకాలు చదివేటప్పుడు మనం ఈ క్లాసిక్స్, ఈ బృహజ్జాతకం లాంటి గ్రంథాలు చదివేటప్పుడు, చూడండి దిస్ ఏ క్లాసిక్, ఇటువంటి పుస్తకాలు చదివేటప్పుడు మనం తీసుకోవాల్సిన మనం చాలా చిన్న బుక్ కదా ఇది, ఈ బుక్ కానీ ఇది ఇంత చాలా చిన్న సైజ్ బుక్ ఇది. ఈ పుస్తకం చదివేటప్పుడు మనం ఎట్లా థింక్ చేయాలి, మన ఆలోచన ఎట్లా ఉండాలి, ఆ 2 పాయింట్స్ చెప్తాను. ముఖ్యంగా నాలాంటి వాడికి, ఎందుకంటే నా జాతక ప్రకారం నాకు మంచి గురువులు దొరకడం నాకు చాలా కష్టం. సో మరి నాలాంటి వాడు సొంతంగా చదువుకునేటప్పుడు ఎట్లా చదవాలి అంటే, నాకు ఆ అమ్మవారే గురువులు, జగద్గురు శంకరాచార్యుల వారే నాకు గురువులు. సో వాళ్ళ ద్వారా చదువుతున్నాను కాబట్టి ఏదో చదువుతున్నాను. నా ఆలోచన విధానం ఎట్లా ఉంటది అనేది చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకే, సో ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు ఒక పద్యాన్ని రాయమన్నాం అనుకోండి. సో చూడండి, ఒక స్టూడెంట్ ఇట్లా రాశాడు, రైట్ ఏ పోయం ఇన్ 6 lines అంటే, చూడండి ఇతను 1 2 3 4 5 6 అని చెప్పి పోయం అని రాశాడు. ఇది కరెక్టే కదా, మరి మార్కులు ఇవ్వాలా? ఇప్పుడు నిజంగా మీరు కనుక ఇక్కడ నిజంగా ఇప్పుడు ఇది మనకి చాలా సిల్లీగా అనిపించవచ్చు, కానీ దీంట్లో ఆలోచిస్తే మీరు మిషన్ లెర్నింగ్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ అవి ఏం చేస్తాయంటే, మీరు అడిగినప్పుడు ఇటువంటి సమాధానాలు ఇస్తాయి. అవి తర్వాత మేము ఏం చెప్తామంటే దాన్ని కరెక్ట్ చేసుకోమని చెప్తాం. చేసుకున్నప్పుడు అది కరెక్ట్ చేసుకుంటుంది. కరెక్ట్ చేసుకోవటం ద్వారా అది కరెక్ట్ ఆన్సర్ ఇస్తుంది. సో మనం కూడా ఆలోచించాలి. ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్పానో చెప్తాను. తర్వాత ఇంకొకటి చూడండి, మనం ఏదన్నా ఇంగ్లీష్లో వదిలేస్తున్నాం అనుకోండి, మనం అపాస్ట్రఫీ అనేది పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ డు నాట్ అని రాయడానికి బదులు ఈ అపాస్ట్రఫీ వాడతాం. అట్లాగే మన బుర్ర ఇంకా ఆలోచించడం మానేసింది అనుకోండి, ఇంకా నేను ఆలోచించలేను ఇదిగో నాకు కానీ ఎట్సెట్రా అని పెడతాం. నా బుర్ర ఆలోచించడం కూడా లేదు అని చెప్పాలనుకోండి, ఇదిగో సో అని చెప్పి 3 చుక్కలు పెడతాం. దాన్ని ఎలిప్సెస్ అంటాం. ఇట్లా పెడతాం. ఈ 2 పాయింట్స్ నేను ఎందుకు చెప్పానో నేను చెప్తాను. ఇప్పుడు ఈ గ్రంథాలు చదివేటప్పుడు ఈ ఋషులు కొన్నిటి గురించి మాట్లాడతారు, కొన్నిటి గురించి మాట్లాడరు. మనం అది పట్టుకోవాలి. వాళ్ళు మాట్లాడేది మాత్రమే కాదు, ఎందుకు కొన్ని మాట్లాడలేదు అని కూడా మనం ఆలోచన చేయాలి. ఉదాహరణకి మనం కొన్ని శ్లోకాలు తీసుకుందాం. ఇందాక చెప్పారు ధ్యాన శ్లోకంలో ఫస్ట్ శ్లోకం తీసుకుందాం. చూడండి, ప్రతి జైమిని మహర్షి కానీ ఇటువంటి మహర్షులు చాలా నిగూఢంగా చెప్తారు. అంటే మనం ఆలోచించాలి. ఇప్పుడు ఈ శ్లోకంలో తీసుకుంటే యూజువల్ గా మనం ఏం చేస్తాం, ధ్యాన శ్లోకాలు భగవంతుడికి సంబంధించింది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, లేకపోతే పార్వతి, ఇట్లా ఉంటుంది. కానీ ఈయన ఏం చేస్తున్నాడు, ఇక్కడ రవికి చేసి తర్వాత దీంట్లో స్పీచ్ గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఈ మహర్షి నిగూఢంగా ఏంటి, మీరు ఇది గమనిస్తే, ఓహో అంటే నేను ఈ పుస్తకంలో మీ యొక్క స్పీచ్, అంటే మీరు ఆస్ట్రాలజర్గా మీ యొక్క ప్రెడిక్టివ్ ఆస్ట్రాలజీని మీరు ఎట్లాగా పెంచుకోవాలో నేను టెక్నిక్స్ చెప్తాను, అది జాగ్రత్తగా పట్టుకోండి అని చెప్పి మహర్షి దీంట్లో చెప్తున్నారు అన్నమాట. సో ఇక్కడ చూడండి, ద లెర్న్ ఆర్ ద టేక్స్ ఎ డిపార్చర్ ఫ్రమ్ దిస్ యూజువల్ కస్టమ్. సో మీరు ఏ గ్రంథం అయినా ఫస్ట్ శ్లోకం ఈ ధ్యాన శ్లోకం అవుతుంది. ఇక్కడ ఆ ధ్యాన శ్లోకంలోనే ఆ మహర్షి యొక్క ఉద్దేశం మనకు అర్థం అవుతుంది అనమాట. సో ఈ బుక్ ఏం మాట్లాడుతుందంటే ప్రెడిక్టివ్ స్కిల్ ఆస్ట్రాలజీ గురించి మాట్లాడుతుంది. తర్వాత చూద్దాం, 2వ శ్లోకంలో ఆయన ఏం చెప్పారు, నిగూఢంగా చెప్తున్నారు కంపోజిషన్. చూడండి ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారు, నేను దీంట్లో సంస్కృతంలో చెప్తాను, మీకు దీని ద్వారా మీకు ఓషన్ని దాటేటటువంటి చాలా మంది దాటలేకపోయారు, మీతో దాటిస్తాను. కానీ ఆయన చెప్తున్నారు కంపోజ్డ్ ఆఫ్ మెనీ పొయిటికల్ కన్స్ట్రక్షన్స్, కన్సైజ్ బట్ ఫుల్ ఆఫ్ ఇన్స్ట్రక్టివ్ ఐడియాస్ అని చెప్తున్నారు. సో ఇది కూడా మనకి ఇదన్నమాట. తర్వాత 3వ శ్లోకంలోకి వచ్చేపాటికి ఆయన హోరా గురించి మాట్లాడతారు. హోరా గురించి మాట్లాడతా ఈ హోరా అంటే ఏంటి, అది ఎట్లా వచ్చిందో చెప్తారు. సరే, ఈ హోరా శాస్త్రం అంటే ఆయన ఇక్కడ
ఈ ఈ యొక్క ఇన్ఫ్లుయెన్స్ తప్పదు. ఇది బోత్ టెరెస్ట్రియల్ ఇన్ఫ్లుయెన్స్ ప్లస్ మన మన జియోగ్రఫీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటది అని చెప్పి దీంట్లో చెప్తున్నారు. ఇది మనం స్కిప్ చేద్దాం. ఈ చెప్పాక మీరు ఇమీడియట్ గా 4th శ్లోకానికి వస్తే ఇక్కడ ఆయన కాలపురుషుడి యొక్క ఇదంతా చెప్తున్నారు. మీరు చూడండి, ఆయన ఇమీడియట్ గా ఏం చెప్తున్నారు, మెడికల్ ఆస్ట్రాలజీకి వెళ్ళిపోయారు ఆయన. సో స్టార్టింగే మెడికల్ ఆస్ట్రాలజీ. సరే, ఈ 4th శ్లోకాలో అంటే మెడికల్ గా అంటే ఆయన ఇమీడియట్ గా స్టార్ట్ చేసిన ఫస్ట్ సబ్జెక్ట్ లోకి వెళ్ళిన ఫస్ట్ శ్లోకం మెడికల్ ఆస్ట్రాలజీ. తర్వాత నెక్స్ట్ శ్లోకం 5కి వద్దాం. 5లో ఏం చేశారు ఆయన, ఇక్కడ సింపుల్ గా ఉన్నట్టు ఉంటుంది కానీ చూడండి ఇక్కడ ఆయన ఎట్లా స్టార్ట్ చేశారు, పైసిస్ మీనరాశిని టచ్ చేశారు, తర్వాత కుంభాన్ని టచ్ చేశారు. మనం ఎప్పుడు ఇట్లా వెళ్తాం కదా, ఈయనెందుకు మీనంతో టచ్ చేశారు మనం ఆలోచిస్తే జాగ్రత్తగా గమనించాలి. ఇక జాగ్రత్తగా ఇక్కడ గమనిస్తే చూడండి, అంటే 12 అంటే ఆయన నువ్వు ప్రెడిక్టివ్ ఆస్ట్రాలజీ చేసేటప్పుడు నువ్వు ఏ ఆర్డర్లో హారోస్కోప్ చూడాలి అన్నది చెప్తున్నారా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఇది చూసినప్పుడు అంటే చూడండి 12th హౌస్ తో మొదలెట్ట అంటే కాలపురుష 12th హౌస్ అంటే వచ్చిన వాడు ఆయుష్ చూడు, నువ్వు ఫస్ట్ వచ్చిన వాడి ఆరోగ్యం గమనించు, మెడికల్ ఆస్ట్రాలజీని ఫస్ట్ అప్లై చేయి అని చెప్పి ఫస్ట్ చెప్తున్నారు ఆయన. ఆయనకి మెడికల్ గా ఏముంటదో ఏంటో చూసుకో, తర్వాత 11th హౌస్, తర్వాత మిథునం, తర్వాత 9th, తర్వాత ఈ ఆర్డర్ లో ఇట్లా వెళ్తున్నారు అనమాట. తర్వాత నెక్స్ట్ 6th ఆయన ఏం చేశారు, 6th 7th ఇవన్నీ మీరు చూస్తే డివిజనల్ చార్ట్స్ లోకి వెళ్ళిపోయారు. డివిజనల్ చార్ట్స్ లోకి వెళ్ళిపోవటం అట్లాగా చేశారు. త్రింశాంశకి వెళ్ళారు. మీరు అక్కడ కూడా చాలా మంచి మంచి పాయింట్స్ దొరుకుతాయి, మనం టచ్ చేయదు టైం లేకపోతే నేను జస్ట్ ఇది ఒక్కటి చెప్పి ముగిచ్చేస్తాను. ఎక్స్టర్నల్ శ్లోక 15th 16thకి వెళ్ళారు అనుకోండి, ఈ 2 భావాలే చెప్తుంది. మీరు గమనిస్తే 15th శ్లోక అదే, 16th శ్లోక అదే. కానీ మీరు గమనిస్తే 15th శ్లోకంలో ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండేటట్టు చెప్తారు, 16th లో ఇంటర్నల్ గా. అంటే ఇక్కడ ఆయన ఫస్ట్ హౌస్ గురించే మాట్లాడుతున్నారు, ఇక్కడ కూడా 16th లో ఫస్ట్ హౌసే, కానీ ఇక్కడ బాడీ ఎక్స్టర్నల్ గా పనిచేసే దాని గురించి చెప్తే ఇక్కడ ఏం చెప్పారంటే వెల్ బీయింగ్ ఆఫ్ ద బాడీ, ఇంటర్నల్ ఇన్ఫ్లుయెన్స్ గురించి మాట్లాడారు. ఇక్కడ ఫ్యామిలీ అయితే ఇక్కడ వెల్త్, బ్రదర్స్ ఇక్కడ ధైర్య సాహసాలు, ఇట్లా రిలేటివ్స్ గృహ. అంటే ఒకటి ఎక్స్టర్నల్, ఒకటి ఇంటర్నల్. సో ఇది మీకు ఇట్లాగా ఆ డిఫరెన్సియేషన్ చేయగలగాలి. ఆ చేయటానికి కూడా కొన్ని టెక్నిక్స్ చెప్పారు. అట్లాగే ఇందాక మనం 5th లో కూడా గుడ్ ఓమన్స్, బ్యాడ్ ఓమన్స్, ఇప్పుడు దీంట్లో కూడా నేను ఒక పాయింట్ ఇక్కడ ఉన్న ఇదే శ్లోకంలో రిలేటెడ్ గా ఇట్లా మీరు చూసి డెప్త్కి వెళ్తే గుడ్ ఓమన్స్, బ్యాడ్ ఓమన్స్ ఇవన్నీ కూడా చాలా నిగూఢంగా చెప్పడం జరిగింది. అది ఓకేనండి. సో చాలా ధన్యవాదాలు. ఇట్లాగా ప్రతి శ్లోకం నేను కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను, మీరు ఇది తీసుకుంటే అసలు ఇట్లా ప్రతి శ్లోకం మీద డీప్ డైవ్ చేసుకుంటే వెళ్తే అది నిజంగా ఆహ్లాదంగా ఉంటుంది, ఎంజాయ్ చేస్తారు. ఇది చెప్తా ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సురేష్ కుమార్ గారు అద్భుతంగా ఈ రోజు మన అదృష్టం, ముగ్గురు తమ తమ జ్యోతిర్వాణిని వినిపించినప్పుడు 3 జ్యోతిర్వాణిలు మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క మెట్టు ఎక్కిపోతూ అసలు ఆ రహస్యాలను చెబుతున్నాయి అనిపించేట్టుగా చెప్పుకొచ్చారు. చాలా చాలా ధన్యవాదాలు మీ ముగ్గురికి కూడా. ఇంకా మిత్రులందరి జ్యోతిర్వాణి విందాం మనం. మరొక్క మాట చెప్పేటువంటి అవకాశం చెప్పండి. మీరు సమయం తీసుకుని మీరు ఉండండి, మీరు ఈ కార్యక్రమంలో ఉండాల్సిందని కోరుతున్నా. అయ్యో మరొక్క మాట, ఇందాక చెప్పుకునేటువంటి పద్ధతిలో ఇక్కడ ఏమిటంటే మొట్టమొదటి శ్లోక యొక్క ఛందస్సు శార్దూల విక్రీడిత. ఈ శార్దూల విక్రీడితం అంటే ఏమిటి అంటే అసలు అంటే ఆయన తీసుకున్నటువంటి ఛందస్సు కూడా ఎందుకు ఆ ఛందస్సు తీసుకున్నారంటే 7, 12 యతిక్షరాలు అంటే 12 రాసుల గురించి 7 గ్రహముల గురించి నేను చెబుతున్నాను అనేటువంటి విశేషాన్ని కూడా ఆయన అక్కడ ఆ ఛందస్సులో చెప్పారు. అంటే ఆ ఛందస్సు గురించి తెలిస్తే తప్ప అసలు ఎన్ని ఛందస్సులు వాడారు అన్నది కూడా మా గురువు గారు ఏ శ్లోకానికి అసలు అంటే ఆ అధ్యాయం నెంబర్ ఎంత,
ఆ శ్లోకం నెంబర్ ఎంత, ఆ ఛందస్సు యొక్క యథక్షరాలు ఏంటి, ఆ అక్షరానికి ఏమిటి ఏ ఏ ఏ గురువులు వచ్చాయి, అందులో ఎన్ని గురువులు ఉన్నాయి, ఎన్ని రఘువులు ఉన్నాయి. ఇలా మా గురువులు దాన్ని నిజంగా చెప్పడం నిజంగా మా పూర్వజన్మ సుకృతం. అట్లా ఒక యొక్క శ్లోకాన్ని మనం అట్లా అర్థం చేసుకోవాలి. అంటే ఆయన చెప్పడమే శార్దూల విక్రీడితాన్ని తీసుకోవడమే, శార్దూల విక్రీడితం యొక్క రూపమే ఎలా ఉంటుంది అంటే ఆ రూపానికి ఒక విశేషత ఉంటుంది శార్దూలానికి. అంటే అది కనిపించేటువంటి విశేషం కాదు, అది దానికి ఇంకా విశేషం ఉంది శార్దూలానికి. అట్లా ఈ విధంగా అంటే యాక్చువల్ శిల్పశాస్త్రంలో కూడా ఈ శార్దూలాన్ని మనం ఒక దీని కింద వాడుతూ ఉంటాం శిల్పశాస్త్రం. సరే, ఆ తర్వాత సంగతి. ఇట్లా ప్రతి దానికి ఆయన తీసుకునేటువంటి దానికి ప్రతి చిన్న అది మనం ఆ విధంగా ఆ దృష్టితో చూడాలంటే చూస్తే విషయం తెలుస్తుంది. అట్లా మహానుభావులు చెప్పినటువంటి ఆ యొక్క వరాహమిహిరుడిని మరొకసారి మనం ఎంత రుణపడి ఉన్నామో, ప్రతిరోజు వాళ్ళకి మనం కేవలం మనం దాన్ని ఏమంటారు పితృతర్పణాలు. మొన్ననే మనకి ఇదైతే జరిగింది, ఇది శ్రావణ పూర్ణిమ, అందులో వారిని కూడా మనం చేసుకుని మనం వారికి కూడా మనం ఉండేటువంటి మన ఏవైతే అవిభాగాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉందేమో అనిపిస్తుంది నాకు. అంటే నేను ఎవరి ఇది వాళ్ళకి అనుకోండి, నేను అట్లా చేస్తూ ఉంటాను. అంటే బ్రహ్మయజ్ఞం చేసినప్పుడు కూడా వారి యొక్క ఆ యొక్క ఏదైతే మన యొక్క ఋషి రుణంలో వీళ్ళ పేరు రాదు, అయినప్పటికీ కూడా మనం ఇటువంటి దీని మీద బతుకుతున్నాం మనం అందరం, అందులో ఏమీ సందేహం లేదు. ₹1 దీని మీద వస్తుంది కాబట్టి అందరూ కూడా, నా భావన ఏమిటి అంటే వారికి కూడా మనం తర్పణాదులు ఇస్తే చాలా మంచిదేమో, ఇంకాస్త జ్ఞానం మనకు వస్తుందేమో అనిపించింది. ఈ 2 మాటలు మీకు చూద్దామని నేను ఈ విషయంలో మళ్ళీ ఇంకొకసారి కలగ చేసుకున్నాను. అన్నిలా భావించాలి. మళ్ళీ మీరు ఉండండి ఈ కార్యక్రమంలో, అంతా ఉండండి, అంతా వినండి, అప్పుడప్పుడు చెప్తూ ఉండండి, ఏం సమస్య లేదు. అదే బ్రహ్మయజ్ఞమే అనుకుంటున్నాను నేను ఈరోజు. అవునండి, అసలు ఈ ఇతివృత్తం మనకు వచ్చిందంటేనే అవి మనకి చెప్పకనే చెప్పాయి, మీరు ఈ తర్పణం చేయండి. అది చాలా ధన్యవాదాలు. నమస్కారం. కోసమే వారిని కూడా నేను ఈరోజు ప్రత్యేకంగా అడిగాను. తర్వాత ఉపదేశిస్తున్న వారు ఉన్నారు, సిఎస్ రావు గారు ఉన్నారు. ఇవాళ మన వీణులకి విందు అందరూ ఇవ్వాలి. నమస్కారం గురుగారు. మీరు మ్యూట్ తీసేయాలి, అన్మ్యూట్ చేసుకోవాలి. మాట్లాడుతున్నారా? లేదు, మీరే. నాకేనా? మీరే. సరే. అందరికీ నమస్కారం. బృహత్ జాతకం, ఇక్కడ అందరం కూడా చర్చ కూడా బృహత్ ప్రణాళికతో నడుస్తున్నట్టుగా ఉంది. చాలా సంతోషం. ఇంతకు ముందు మాట్లాడినటువంటి వక్తలు బాగా కృషి చేశారు దాని మీద, అంటే జ్యోతిష్యం మీదనే కృషి బాగా చేస్తున్నారు అని నాకు అర్థమైంది. నాది మాత్రం కొంత స్వల్పమే, మీ పరిశోధనతో చూసుకుంటే నేను కొద్దిగా స్వల్ప పరిశోధననే అని అనిపిస్తున్నది నాకు. అయితే నా యొక్క నా భావం, నా యొక్క ఆలోచన ఏంటంటే, జ్యోతిష్ శాస్త్రాన్ని మీద అభిమానంతో జ్యోతిష్ శాస్త్రాన్ని నేర్చుకొని బహు విషయ పరిజ్ఞానాన్ని అవలంబించి ఏదో చెప్పాలి. భవిష్యత్తు గురించి, ఒక వ్యక్తి యొక్క భవిష్యత్ అనుకోండి, దేశ భవిష్యత్ అనుకోండి, తనకు కూడా భవిష్యత్ గోచరం కావాలనుకునే అభిమానంతో జ్యోతిష్ శాస్త్రాన్ని ఎవరైతే అధ్యయనానికి ప్రారంభించారో చేస్తున్నారో వాళ్ళందరికీ మొట్టమొదటి పఠించవలసినటువంటి గ్రంథం, అనునిత్యం పరిశోధన చేయవలసినటువంటి గ్రంథం బృహజ్జాతకము అని నాకు ఇన్ని రోజులకు రూఢి అయింది. పలు గ్రంథాలు ఎన్ని ఉన్నా అన్ని విషయాలను సమగ్రముతో ఆలోచించి
దీన్ని ఆ సంపుటీకరణ చేసినటువంటి జాతకం వరాహమినుడు మనకు అందించిన విషయాలు ఈ బృహజ్జాతకంలో పలు అంశాల మీద, పలు సూత్రాల మీద, పలు విధానాలతో కూడినటువంటిది. ఇంత విశేషంగా వేరే గ్రంథాలలో కొన్ని విషయాల మీదనే దూరదృష్టితో వాళ్ళంతా లోతుగా చెప్పారు, కానీ ఈయన అన్ని విషయాలను క్రోడీకరించారు. కాబట్టి ఇది ప్రాథమికంగా 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ స్థాయి వరకు ఈ గ్రంథం ఉండవలసిందే అని చెప్పొచ్చు. పిహెచ్డి కూడా ఉండవలసిందే ఈ గ్రంథం. దీన్ని కాదని దీన్ని పక్కకు పెట్టి ఇంకొక గ్రంథాన్ని అధ్యయనం చేసిన అంత లోతుగా మన జిజ్ఞాస లోపటికి వెళ్ళదు. ఒక మనిషికి లోతైన జిజ్ఞాసను కలుగజేసే గ్రంథం బృహజ్జాతకము అని నాకు రూఢి అయ్యింది. నేను దీని మీద కొన్ని అంశాలు నాకు జ్ఞప్తికున్న అంశాలనే దృష్టిలో పెట్టుకొని పరిశీలన చేస్తే అది ఎంతవరకు ప్రాక్టికాలిటీగా ఉంది అంటే నాకు అన్నీ కూడా సర్వం యథార్థంగా కనబడుతున్నాయి ఈ సూత్రాలన్నీ. ఇంత విశేషంగా ఉన్నటువంటి ఈ గ్రంథాన్ని అనునిత్యం కూడా పఠించవలసిందే అనే భావం. ఇందులో సామాన్యంగా జ్యోతిష్ శాస్త్రం విషయం, జ్యోతిష్ శాస్త్రం ఉన్నటువంటి ఆ యొక్క శాస్త్రం యొక్క ఇతివృత్తం అంతా కూడా తెలియడానికి కానీ, ఒక జాతక పరిశీలనను స్థూలంగా సూక్ష్మంగా పరిశీలించడానికి కావలసినటువంటి సరకు కానీ దీంట్లో బృహజ్జాతకంలో ఈ పుస్తకంలో మనకు కనబడుతున్నది. దీని తర్వాత మీరు దశ అంతర్దశలు వాటికి సంబంధించిన విషయాలను కూడా వాస్తవంలో మనం వాటిని పరిశీలించడానికి బృహత్ పరాశర హోరాశాస్త్రంలో భావానికి సంబంధించిన విషయాలు అందులో క్షుణ్ణంగా ఉన్నాయి. భావాన్ని వ్యక్తీకరించాలి, భావ ఫలితాన్ని చూసుకోవాలంటే ఆ యొక్క పరాశర శాస్త్రాన్ని మనం చాలా దగ్గరగా అన్వయించుకోవచ్చు. ఇకపోతే దశ అంతర్దశ ఫలితాలను గురించి చెప్పాలంటే ఉడు దశాక్రమం చాలా బాగా ఉంది. వింశోత్తరి దశలకు ఉడు దశ ఫలితాలకు చాలా సాన్నిహిత్యం ఉంది. ఇట్లా మనం పలు గ్రంథాలలో ఉన్నటువంటి విషయాలను క్రోడీకరించి మనం చెప్పుకోవలసినటువంటి యొక్క లక్షణాలు దీంట్లో ఉన్నాయి. అందుకే వృత్తం స్వల్ప విచిత్రమత్త బహుళం శాస్త్రం ప్లవం ప్రారభే అన్నాడు. జ్యోతిష్ శాస్త్రంలో ఎంత విడమరిచి చెప్పాలనుకున్నా ఆ ఇతివృత్తాన్ని ఒక సూక్ష్మ రూపంలో మనకిచ్చారు. దానిని మనం ఎలాబరేట్ చేసుకోవడానికి మన యొక్క మేధస్సుతో ఆ ఇతివృత్తాన్ని ఎలాబరేట్ చేసుకుంటే తప్ప, ఎందుకంటే అన్ని విషయాలను ఒక శ్లోక వాక్యంలో క్రోడీకరించాలి అంటే అక్కడికి వాళ్ళు చేతనైనంత వరకు, ఇప్పుడు బివి శాస్త్రి గారు చెప్పినట్టు చందోబద్ధం అవి ఇవి ఎన్నో ఉంటాయి అవి. ఆ విధంగా, ఎందుకంటే ట్రూ మీనింగ్ ఈజ్ డిఫరెంట్. ఇందులో మీనింగ్ అండ్ ఇన్నర్ మీనింగ్ అనే రెండు విషయాలు మనం గ్రహించాలి. మీనింగ్ వేరు, దాని డెప్త్గా చూస్తే ఆ ఇన్నర్ మీనింగ్ వేరుంటుంది. కాబట్టి సామాన్యంగా ఇప్పుడున్నటువంటి పాఠకులకు జ్యోతిష గ్రంథాలన్నీ కూడా తాత్పర్యాలను చదువుకుంటూ దాటవేయడమే తప్ప ఆ మూలం ఏంటి అనేది తాను గ్రహించి చదువుకుంటే బాగుంటుందేమో అని నా అభిప్రాయం. ఎందుకంటే సరే సంస్కృతం అర్థం కాకనో, శ్లోకం పఠన యొక్క అభిరుచి లేకనో, లేక ఏదో ఒకటి సామాన్యంగా ఏం చేస్తున్నాము, ఏ గ్రంథం తీసినా కానీ ఆ శ్లోకం కింద తాత్పర్యాన్ని చదువుకుంటూ అవగాహన చేసుకుంటున్నామే తప్ప ఆ శ్లోకంలో ఇతివృత్తం ఏదైతే ఉందో అది పూర్తిగా ట్రాన్స్లేట్ అయిందా కాలేదా అంటే పూర్వ గ్రంథాలకు ఈ గ్రంథాలకు చాలా తేడా ఉంది. కాబట్టి అన్ని విషయాలు కూడా ట్రాన్స్లేట్ అనుకున్న పద్ధతిలో జరుగుతలేదు. ఇప్పుడున్న న్యూ ఎడిషన్స్ లో, పూర్వం ఎడిషన్స్ లో కొంత కనబడుతుంది. కాబట్టి మనము శ్లోకాన్ని కూడా అర్థం చేసుకునే స్థాయిలోకి వెళ్ళాలి, ఆ తాత్పర్యాలను అర్థం చేసుకునే స్థాయిలోకి వెళ్ళాలి. దాన్ని కూడా మన యొక్క జిజ్ఞాసతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే తప్ప కొత్త విషయం గ్రహించలేము. ఎందుకంటే నాకు ఈ బృహజ్జాతకంలో బాగా నచ్చింది చంద్రశీలాధ్యాయం, తర్వాత రాశిశీలాధ్యాయం, నక్షత్రాలకు సంబంధించింది. మిగతా విషయాలన్నీ ఉన్నాయండి, అవన్నీ విశేషంగానే ఉన్నాయి. ఏ నక్షత్ర స్వభావం ఏమిటి అనేది మనం ఎంతమంది గట్టిగా 27 నక్షత్రాలకు సంబంధించిన స్వభావాలను అర్థం చేసుకొని వాటిని మననం చేసుకొని ఎంతవరకు మనం పరిశీలిస్తున్నాము అని నేను అడుగుతున్నాను.
పోని తన నక్షత్రం గురించి అయినా బృహజ్జాతకంలో ఏం చెప్పిండు. అట్లాగే చంద్రరాశి శీలాధ్యాయం గురించి కూడా మనము క్షుణ్ణంగా ఒక జాతకాన్ని తెలుసుకునేటప్పుడు మేషరాశి ఇతివృత్తం ఏమిటి, అది మనకి శ్లోకంలో ఎంత చక్కగా చెప్పారండి. ఆ చెప్పిన 4 పదాలు 5 పదాలు 10 పదాలు యథార్థంగా ఆ మేషరాశికి సంబంధించినటువంటి వాడి విషయంలో మనకు ద్యోతకం అవుతున్నది. అట్లాగే వృషభ రాశి, అన్ని రాశులకు సంబంధించిన విషయం ఇంత క్షుణ్ణంగా బృహజ్జాతకములో ఉన్నంతగా వేరే గ్రంథంలో మీకు అంత విశదంగా లేదు అంటే మీకు తాత్పర్య రూపంలో ఉండొచ్చు, కానీ సూత్ర రూపంలో లేదు. సూత్ర రూపంలో రాశికి సంబంధించిన విషయం మనకు తెలియాలంటే చంద్రరాశి శీలాధ్యాయంలో నేను మేషరాశి గురించి చెప్తున్నానండి. వృత్తాతామ్రధు ఉష్ణ లఘుభుక్ క్షిప్ర అఠాన అదొకటి, తర్వాత సేవోతాగ్రజ శిరోంకిత అని దీంట్లో 3-4 పదాలు ఉన్నాయి. అంటే ఇక్కడ మనం చెప్పడం ఏంటి తాత్పర్యం అంటే మేష రాశి వారికి కానీ మేష లగ్నం వారికి కానీ శిరోభాగంలో ఏదో ఒక గాయం తగిలి దానికి ఒక మచ్చ ఉంటుంది, లేదా ఒక పుట్టు మచ్చనన్న ఉంటుంది. అంత ఖచ్చితంగా దాంట్లో చెప్తే నేను వచ్చిన మేషరాశి ఉన్న అడుగుతా, ఏమి రాని చిన్నతనంలో కానీ ఎప్పుడైనా దెబ్బ తాకిందంటే వాడు చూపిస్తాడు, నాకు ఇక్కడ దెబ్బ తాకింది అంటాడు. అయిపోయింది, నాకు యథార్థం తెచ్చిపోయి. సేవోతాగ్రజ అన్నాడు, వాడు జ్యేష్ఠుడై పుట్టడానికి అవకాశం ఉంది, లేదా వాడి పైన భ్రాతృలు ఉన్నప్పటికీ కూడా వానికి జ్యేష్ఠత్వం ఆపాదించబడుతున్నది. అంటే 4-3 అన్నదమ్ములు ఉన్నా కానీ వాడి కుటుంబ ఒక భారం అంతా వాడే మోస్తున్నట్టుగా ఫీల్ అవుతాడు. అంటే ఇక్కడ మేషరాశికి మేషలగ్నానికి ఉన్న తేడా ఏమిటంటే భావం ఏంటంటే వాడికి అగ్రజత్వం వస్తున్నది, జ్యేష్ఠ సోదరులున్నా వీడి మీద బాగా పెరుగుతున్నది. వాడు తిండి ఉష్ణ లఘుభుక్, ఉష్ణ పదార్థాలు తింటాడు. సరే, ఇది అశ్వని భరణి కృత్తిగా నక్షత్రాల మేషరాశి అయినా కానీ నేను ఇంకా విచిత్రంగా గమనించింది ఏంటంటే వ్యవహార నామం లక్ష్మయ్య, లక్ష్మమ్మ అని ఉంటుంది. ఆ వ్యవహార నామంలో లక్ష్మయ్య లక్ష్మమ్మ అంటే కూడా నేను పరిశీలిస్తే ఏం తెలిసిందంటే వాడు ఇంటికి పెద్దవాడు, ఆడ సంతానంలో పెద్దవాడు, మగ సంతానంలో పెద్దవాడు, ఇంటికి పెద్దవాడు, లేకపోతే బాధ్యతలు గల వ్యవహారాలు చేసేవాడు. వాని యొక్క జ్యేష్ఠత్వం మేషరాశిలో కనపడుతున్నది. తూచేచౌల అశ్వని. అంటే ఇంత బృహజ్జాతకంలో ఇన్ని విషయాలు క్రోడీకరించున్నాయండి. ఒక శ్లోకంలో ఒక మేషరాశికి సంబంధించినవన్నీ కూడా కునఖి, వాడికి గోరుకో దేనికో సంబంధం, కొద్దిగా దెబ్బలు దానం, కాలుకో చేదు, అంటే ఇట్లా చాలా లక్షణాలు. అట్లాగా నేను వృషభ రాశి మీద కూడా ఆ యొక్క శ్లోకాన్ని బాగా చదువుకొని మననం చేసుకున్న తర్వాత దాంట్లో ఒక పాయింట్ నాకు బాగా అర్థమైంది ఏంటంటే పూర్వైర్బంధుధనాత్మజై విహిత. వృషభ రాశి లేదా వృషభ లగ్నం వాడికి సరిగ్గా 30, 35, 36 ఏళ్ళ తేడాలో ఒక మేజర్ చేంజ్ వాని లైఫ్లో వస్తుంది. వాడు జన్మస్థలం నుంచి రవాణా అయిపోతాడు, ఇంకో దగ్గర ఉండిపోతాడు. అక్కడి నుంచి వాడికి స్థిరత్వం వస్తుంది. వాడికి చిన్నతనంలో ఉన్న అనుబంధాలు, బంధుత్వాలు, స్నేహితాలు ఇవన్నీ డివైడ్ అయిపోతాయి. వీడికి అభిమానం ఉంటుంది వాళ్ళ మీద, కానీ ఎవరు వీనికి అందుబాటులో ఉండరు. పూర్వైర్ బంధు ధన ఆత్మజ. ఆత్మజ అంటే సంతానం. ఇప్పుడు 93 సంవత్సరాల వృషభ రాశి వృషభ లగ్నం కృత్తికా నక్షత్రం 2వ పాదంలో ఉన్నటువంటి 93 సంవత్సరాలు అండి. ఇప్పుడు కొడుకులు ఉంటే కూడా ఆయన వేరే దగ్గరనే ఉంటున్నాడు. ఆ కొడుకులతో అనుబంధం పోయింది. ఎందుకంటే వాడికి చివరి దశలో కొడుకులు పనిచేసేటట్టు ఉండదు. ఇట్లా ఎన్ని విచిత్రాలు, ఎంత వాళ్ళు మధించి ఆ యొక్క వరాహమిరుడు ఇంత సూక్ష్మంగా ఇన్ని విషయాలు ఒక రాశికి సంబంధించిన విషయాలన్నీ కూడా చెప్పగలిగినాడంటే చాలా ఇట్లా మనం లోతుగా పోవాలండి. ఈ తాత్పర్యాలను మనం లోతుగా ప్రతి విషయాన్ని తెలుసుకుంటే, అలాగే సింహరాశి కూడా ఏమన్నది, క్షుతృష్ణోదర దంత మానస రుజా సంపీడితా మాతృవిధేయ. సింహరాశి వారికి వానికి చలనమే కలగదు. చలనం కలిగిందంటే ఆగడు. అందుకే మీరు బాగా చూడండి, సింహరాశి వాళ్ళని పిలవగానే వచ్చి భోజనానికి రారండి. స్నానం చేయమంటే తొందరగా చేయరు, భోజనం చేయమంటే తొందరగా చేయరు. నిదానం వాళ్ళది. కదిలినరంటే వానికి మళ్ళీ అడ్డు ఉండకూడదు. చూడండి ఎంత బాగుంది. తర్వాత మాతృవిధేయ అంటే ఇక్కడ అర్థం ఏం చేసుకోవాలంటే తన కుటుంబాన్ని, తను అభిమానించే కుటుంబాన్ని తాను తప్ప ఇంకోరంటే విమర్శిస్తే ఒప్పుకోడు. అంటే స్వాభిమాని.
అట్లాగే కర్కాటక రాశి గురించి కూడా దీంట్లో రాశాడండి. ఎంత వాడు సంపన్నుడైనా వాడి యొక్క ఊహలు, వాడి ఆలోచనలు, చంద్రుడు ఏ విధంగా పూర్ణంగా ఉంటాడో, ఏ విధంగా నశించ క్షీయదనే చంద్ర సంయుజ్యతే అన్నాడు. అట్లా ఈ విషయాలు మనం తప్పకుండా మీరు బృహజ్జాతకంలో రాశిశీలాధ్యాయాన్ని గురించి ప్రతి వర్డ్ను మీరు బాగా క్షుణ్ణంగా చదవండి. చదివితే 12 రాశులకు జ్యోతిష్యం అంతా మీరు చెప్పగలుగుతారు. తర్వాత ఏ రాశిలో ఏ గ్రహం ఉన్నది తర్వాత రాశి ఇంక మకర రాశికి చెప్పాడండి. నిత్యం లాలయతి స్వధారతనయాన్ అన్నాడు. మకర రాశి వారికి ప్రేమలు ఎక్కువ అండి, అభిమానాలు ఎక్కువ, భార్య పిల్లల మీద. కానీ వ్యక్తపరచలేనటువంటి వాడు ఇంట్రోవర్ట్. వాడికి ఎప్పుడు తన భార్య తన మనస్సులో ఉన్న సంతోషాన్ని వ్యక్తపరచలేడు, కానీ అందరిని బాగా అభిమానిస్తాడు. కాబట్టి మీరు ఒక్కొక్క రాశిని లోతుగా అధ్యయనం చేసి అర్థం చేసుకోవాలంటే బృహజ్జాతకం తప్పకుండా రోజు పఠించవలసిందే. ఇట్లా మనకు చాలా ఉన్నాయి నక్షత్రాల గురించి, వీటి గురించి. తర్వాత విభాగాలు, జ్యోతిష సిద్ధాంత విభాగాలు, వీటి కానీ తర్వాత త్రింశాంశ లగ్నం ఎన్నో ఉన్నాయండి. అవన్నీ నేను కాదనడం లేదు. దీంట్లో ఉన్న ప్రతి వస్తువు కూడా, ప్రతి వాక్యం కూడా, ప్రతి పదము కూడా ఎక్కడ కూడా ఇంచుమించు 90%, 10% ఏదైనా వేస్ట్గా మనకు అర్థంగా కనబడుతుంది, కానీ 90% అక్యురసీ ఉంది ఇందులో. కాబట్టి బృహజ్జాతకాన్ని, జ్యోతిషాన్ని చదివే వాళ్ళు బృహజ్జాతకం మొట్టమొదలు పఠించవలసిన జాతకం, రోజు దానితో అనుబంధం పెట్టుకోవలసినటువంటి పుస్తకం ఇది. మిగతా పుస్తకాలు మీరు ఎన్ని చదువుకున్నా దాని విషయం వేరు, కానీ లోతైన విషయాలు ఇందులోనే ఉన్నాయి. అట్లాగే అయినంత వరకు శ్లోకంలో ఉన్న అర్థాలకు, తాత్పర్యాలకు ఇప్పుడున్న ట్రాన్స్లేషన్స్ చాలా ఘోరంగా ఉన్నాయండి. ఆ ట్రాన్స్లేషన్స్ కరెక్ట్గా లేవు అనేది ఇంతకుముందు మిత్రులు చెప్పిన విషయాన్ని నేను ఏకీభవిస్తున్నా. నా దగ్గర కూడా 1914 ఉన్న బృహజ్జాతకం ఉంది, నేను అది కూడా చూస్తున్నాను. ఇంకా దాంట్లో చాలా విశేషాలు ఉన్నాయి. అవి మెల్లమెల్లగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత వచ్చిన అనువాదాలు సరిగ్గా 1970, 80 వరకు బాగానే ఉందండి. ఇక 90 నుంచి ఇప్పుడు వచ్చే పుస్తకాల అనువాదాలన్నీ కూడా మనకు అర్థం కాని దూరం, అంటే యథార్థం లేదేమో అనిపిస్తుంది. అది వాడి యొక్క స్వయం కల్పన కనబడుతున్నది. అట్లా బృహజ్జాతకం యొక్క విషయం ఏంటంటే, జ్యోతిష్ శాస్త్రంలో ఏదైనా కూడా వృత్తం చిన్నగానే ఉంటుంది, దాన్ని ఎలాబరేట్ చేసుకునే శక్తి మనకు కావాలి. అందుకే వృత్త స్వల్పం విచిత్రమర్థ బహుళం. దానికి అనేక విధాల, అనేక విషయాలు అందులో అంతర్లీనంగా క్రోడీకరించి పెట్టారు. కాబట్టి ఈ విషయాలను మనం గ్రహించడానికి ఇది ఆల్వేస్ ఎప్పటికి కూడా వేదాధ్యయనం చేసే వాళ్లకు వేద గ్రంథాలు ఎట్లనో, ఉపనిషత్ గ్రంథాలు ఎట్లనో, మరి ఏదన్నా జ్యోతిషం అభ్యసించే వాళ్ళకు, జ్యోతిష సాధకులకు బృహజ్జాతకానికి పొద్దున్నే లేచి ఆయన పాపం మన శాస్త్రి గారు అన్నారు, నేను ఎందుకనండి నేను గురువు విషయంలో ఆయనకు కూడా తర్పణం ఇవ్వాలని చేస్తున్నాను అన్నాడు. వరాహమిరుడికి కూడా, అంటే మనం తలుచుకొని ఆయనకు చేయడంలో తప్పేం లేదు. అట్లాగే ఈ పుస్తకాన్ని మీరు ప్రతిరోజు ఒక పేజీ ఏదో చదవండి, ఒక కొత్త విషయం మీకు అవగాహన వస్తుంది. అట్లాగా దీంట్లో అన్ని అధ్యాయాలు కూడా పుష్టి కలిగినవి ఉన్నాయి. అన్ని అధ్యాయాలు అర్థం చేసుకోవాల్సినవి ఉన్నాయి. కానీ చాలా వరకు ప్రెడిక్టివ్ ఆస్ట్రాలజీలో మీరు ఎవరైతే ముందుకు పోతున్నారో బృహజ్జాతకాన్ని కాదని కొత్త విషయాలు చెప్పలేరు. అట్లాగే భావ ఫలితాల విషయాలలో పరాశరుని యొక్క భావాలు, భావ ఫలితాలకు సంబంధించి అది చాలా అక్యురేట్ గా ఉంటుంది దగ్గరికి. అందుకే కలవ పరాశర అని ఏదో చెప్పారు కదా దానికి. అట్లాగే దశ అంతర్దశాలు ప్రతి పుస్తకాలలో ఈ శుక్రదశ ఇలా ఉంటుంది, శుక్రాంతరం ఇలా ఉంటుంది, ఉంటాయి అవి. కానీ అవి మనకు అర్థం కాక ఏదో చదివినంతసేపు చదువుకుంటాం, ఆ తర్వాత ఒక గంట సేపట్లో ఎవాపరేట్ అయిపోతాయి, పక్కకు పోతాయి, మళ్ళీ మొదటికి వస్తాం ఎక్కడున్నాయి అనేది. కానీ దానికి ఉడు దశ ఫలితాలను చక్కగా అన్వయించుకోవచ్చు. బివి రామన్ గారు ప్రెడిక్టివ్ ఆస్ట్రాలజీలో దిశ అంతర్దిశలకు సంబంధించిన విషయాలలో ఆయన పరిశోధన విషయాలే కాకుండా ఉడు దిశా క్రమంలో ఉన్నటువంటి ఫలితాలను కూడా అందులో జోడించి చెప్పగలిగాడు. అది కూడా మీరు చదువుకున్నట్టయితే ఒక జ్యోతిష్యునికి ఒక అవగాహన, సమాజంలో వాడి మీద ఒక అవగాహన సమాజానికి ఏర్పడుతుంది. జ్యోతిష్యునికి కూడా ఒక జాతక చక్రం మీద సరైన సమగ్ర అవగాహన ఏర్పడడానికి సరైన పదార్థం, సరైనటువంటి శక్తి వీడి దగ్గర ఉంటుంది. జ్యోతిష్యునికి జాతక చక్రం అర్థం కావాలి, ప్రపంచానికి, సమాజానికి జ్యోతిష్యుడు ఇలా ఉంటాడు అనేది వానికి అర్థమయ్యేటట్టు ఉండాలి.
మనకు అర్థమయ్యేటట్టు జాతక చక్రం అర్థమయ్యేటట్టు మనం చదువుకోవాలి. ఇగో ఈ యొక్క మలుపు దీంట్లో ఉందండి. ఇంకా విశేషాలు చాలా ఉన్నారు, ఇంకా నాకు చెప్పాలి ఉన్నాయి, కానీ ఇవన్నీ ఎంత పెద్దగా పెట్టుకుంటే బాగుండదు. కొద్దిగా నాది చాదస్తం జ్యోతిషం అనే నాకు పేరు పడ్డట్టున్నదని నేను అనుకుంటున్నాను. నేను కొద్దిగా చాదస్తంగానే చూస్తుంటా. కాబట్టి అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు. బాగా కృషి చేస్తూ బాగా రాణింపు చేసేటువంటి పరిశోధకులు ఇందులో ఉన్నారు. సాధ్యమైనంత వరకు కూడా మేము కూడా చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. కానీ మీకు మాకు తేడా ఉందండి. మీరు యువకులు అయిపోతున్నారు, మేమేమో కొద్దిగా అనం కానీ శాతగాదని అనం కానీ కొద్దిగా మార్పులు వస్తున్నాయి మాకు కూడా. కాబట్టి అందరికీ మరొకసారి నమస్కారాలు. ధన్యవాదాలు గురువు గారు. అద్భుతంగా మన ప్రాక్టికల్ గా ఏమేమి కావాలో బాగా ఆవిష్కరించారు. ఉపద్రష్ట వారిని తమ జ్యోతిర్వాణి వినిపించవలసిందిగా కోరుతున్నాను. తర్వాత గురువు గారు సిఎస్ రావు గారు. గురుగారు చెప్పండి. బజార్లో ఉండడం వల్ల కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. కాసేపు అయ్యాక నేను 2 మాటలు మాట్లాడతాను. ఈ లోపల ఎవరు నన్ను కంటిన్యూ చేయమనండి ప్లీజ్. సరే. ఓకే, నమస్కారం. నమస్కారం. నేను ఎక్కువగా మాట్లాడలేదు, కానీ మనకి ఋషి రుణం ఉంది కనుక జ్యోతిషులందరికీ అది అనుభవే. జ్యోతిషులందరికీ ఋషి రుణం ఉన్నది కనుక తర్పణం తప్పదు. ఇన్నిసార్లు చాలా మంది చెప్పారు తర్పణాలని. ఋషి రుణం ఉంది మనకి. మన ఎర్ర రుణాలతో పాటు జ్యోతిషులకి అదనంగా ఉన్నది. తర్వాత ఈ పాత పుస్తకాలు అనుకోవటానికి వీల్లేదు. అప్పటికి ఉప్పు కారాల రుచులు మారలేదు, నవరుచులు అప్పటివి ఇప్పటికీ అవే రుచులు ఉన్నాయి. ఈ రుచులు ఏం మారలేదు కనుక అవి ఏం మారవు. కానీ మనకు అర్థం కావట్లేదు. అవి యూనివర్సల్లీ అప్లికబుల్ ఆ పుస్తకాలు అండ్ ఇటర్నల్లీ వ్యాలిడ్. క్వశ్చనే లేదు. మనకి ఆ సారాంశం దొరకట్లేదు. కనుక మనకి సారం తీయటం చాలక మనకి బాగా పోతుంది. కానీ మనం నవలలేకపోతున్నాం. ఆ చెరుగ్గొళ్ళు అప్పుడు పాతకాలంలో చెరుగ్గొడే డైరెక్ట్ గా నవ్వులుకునేవాళ్ళు. ఇప్పుడు మనకి రసం తీసి సీసాలో నింపితే గానీ తాగట్లేదు మనం. అట్లా కనుక నేను ఇంత సబ్జెక్ట్ చెప్పక్కలేదు. సబ్జెక్ట్ చాలా బాగా చెప్తున్నారు. ఇందులో ఇవన్నీ చదువుకోవాల్సిన పుస్తకాలే, నిత్యం చదువుకోవాల్సినవే. దాంతోనే మొదలెట్టాలి. నిజానికి మనకి ఇప్పుడు ట్రాన్స్లేషన్స్ కూడా చాలా మంచిగా వస్తున్నాయి. పాత ట్రాన్స్లేషన్ చూడాలి వాటిల్లో కూడా. ఇప్పుడు కొత్త ట్రాన్స్లేషన్స్ లో అన్నట్టు వాటన్నిటిని ఖండించాం. బాగానే ఉంది. ఇంతకంటే నేను సబ్జెక్ట్ లో చెప్పేది ఏం లేదు. అందరూ పెద్దలు చెబుతున్నారు. చాలా బాగా చెప్పారు అందరూను. బాగుంది సార్. నమస్కారం సభకు. ధన్యవాదాలు సాంబశివరావు గారు. ఇంకా ఎవరైనా మిత్రులు తమ అనుభవాన్ని లేదా తమకున్నటువంటి విజ్ఞానాన్ని పంచుకోవడానికి వస్తే ముందుకు రండి దయచేసి. తర్వాత ఉపదృష్ట వారు వచ్చేస్తారు. రెండు నిమిషాలైనా 1 నిమిషమైనా సరే మీ అనుభవాన్ని చెప్పండి. మీరు అనుకున్నది చెప్పండి. చాలా అవసరం. విద్యార్థులైనా చెప్పచ్చు. మూర్తి గారు నమస్కారం. నమస్కారం శాస్త్రి గారు, సోమనాథ్ శాస్త్రి గారు, మన ఎంవి శర్మ గారు, ఇప్పుడే సిఎస్ రావు గారు మాట్లాడారు. ఎంవి శర్మ గారు చాలా అద్భుతంగా చెప్పారు. పెద్దలు, గురుకుల్యులు, మరి మీరంతా ఉన్నారు. నేనేమి మాట్లాడడానికి ఏం లేదు. కాబట్టి కొంచెం బేసిక్స్ టచ్ చేద్దామన్నా. ఎందుకంటే ఏం లేదు, ఏదన్నా నేను మాట్లాడడంలో పొరపాట్లు ఉన్నా కూడా దయచేసి క్షంతవ్యులను. ఇప్పుడు ఈరోజు మనకు టాపిక్, సభకు నమస్కారం, వరాహమిహిరాచార్య బృహత్ జాతకము. ఈ బృహత్ జాతకం అన్నది వరాహమిహిరుడు గారు రాశారు అని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది. ఈయన భారద్వాజ మహర్షి, ఇప్పుడు ఋషులను అంటున్నారు కదా, భారద్వాజ మహర్షి సంతతికి చెందిన వారిన. కాశ్మీర్, పంజాబ్ మధ్యలో సాకల ప్రదేశము, అక్కడి నుంచి వీరి పూర్వీకులు రావడం జరిగింది. తర్వాత వీరు మగధ దేశం పాటలీపుత్ర నగరంలో, అంటే పాట్నా కదా ఇప్పుడు అంటారు, దాంట్లో మొదలు ఉన్నారని. దాని తర్వాత అవంతి, ఉజ్జయిన్కి వాళ్ళ ఫాదర్ షిఫ్ట్ అయ్యారని. ఆదిత్య దాసు వాళ్ళ ఫాదర్ యొక్క పేరని. ఈ ఇంగ్లీష్ వాళ్ళు మన సనాతన ధర్మం అంతా క్రీస్తు పుట్టాకనే తయారైందని వీళ్ళ నమ్మకం కదా. సో క్రీస్తుని చూసి మనం నేర్చుకున్నామని
క్రీస్తు శకం 505లో ఈయన జననం అని వారు చెప్పడం జరిగింది. కానీ యాక్చువల్గా చూస్తే మనకి బిఫోర్ క్రైస్ట్ 50 years కిందటి వాడిన బిఫోర్ క్రైస్ట్. అప్పుడు శ్రీహర్ష విక్రమాదిత్యుని సభలో ఈ మన నవరత్న కవులు ఎవరైతే ఉన్నారో కాళిదాసు వాళ్ళ కాంటెంపరీ ఈయన BC-కి ముందు 84 బిఫోర్ క్రీస్ట్ 84 సంవత్సరంలో ఈయన ఉన్నట్లుగా మనకి చెప్తున్నారు. ఈయన ఊరికే పాత పుస్తకాలు చదివి లేకపోతే ఆ విధంగా రాసింది కాకుండా ఈయన గ్రీక్ దేశాన్ని కూడా విజిట్ చేశారట. ఎందుకంటే అప్పుడు అలెగ్జాండరు వాళ్ళే కదా ఎక్కువ ఆ ప్రాంతంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి అప్పుడు ఆ గ్రీక్ దేశానికి వెళ్ళి ఈయన అక్కడ స్టడీ చేసి ఈ బృహత్ జాతకాన్ని ఆయన రచించడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే ఎక్కువ గ్రీక్ వర్డ్స్ ఉన్నాయి. అందుకని ఈయన రాసిన దాంట్లో హోరా, బ్రక్కన, త్రికోణ, పన్పర, అపోక్లిమా, తర్వాత లేకపోతే వీటికి వస్తే యోగాలకు వస్తే వాసి, వేసి, అనఫ, సునఫ, దుర్దుర, కేముద్రమ, ఇవన్నీ కొంచెం గ్రీక్ వర్డ్స్ కి దగ్గరలో ఉంటాయి. అలాగే హోరా అనుకున్నా కూడా హోరా అన్నది అవరు, అది మనకు తెలుసు. ఈ హోరా తీసుకున్నది అహోరాత్రి నుంచి. ఈయన ఏం చేశారంటే కట్ చేసేది హోరా అని ఈయన బృహత్ జాతకంలో మెన్షన్ చేయడం జరిగింది. అంటే పరాశరుల వారు వీరికంటే చాలా మనకి ఒరిజినల్ గా స్మృతి కాబట్టి పరాశర సిస్టంతో మనము పోల్చడానికి లేదు. కానీ పరాశర, జైమిని, మానసార, తాజిక, గౌరీ జాతకం, గౌతమ ఇవన్నీ చాలా ఉన్నాయి కదా. వాటిలో బృహత్ జాతక పద్ధతి కూడా ఒకటి అని మనకు తెలుసు. దీస్ ఆర్ ఆల్ టూల్స్. కాకపోతే ఈయన ఈ కొంచెము ఈ దశాక్రమంలో విభేదం జరిగింది. సో పరాశర వారు ఎట్లయితే 120 సంవత్సరాలు దశాక్రమం చెప్పారో ఈయనేమో దశాక్రమంలో ఈయన ఏమంటారంటే అదే మనం పరాశరం యొక్క పద్ధతి ప్రకారం చంద్ర నక్షత్రం ఏ నక్షత్రంలో ఒక వ్యక్తి పుడితే ఆ నక్షత్రనాథుని యొక్క గ్రహం యొక్క శేషభాగం తీసుకొని మనం ఆ దశని నిర్ణయిస్తాము. కాకపోతే ఈయన ఎట్లా నిర్ణయించారని అంటే వరాహమిరుడి దశా నిర్ణయం ఎలా జరిగిందంటే లగ్న రవి చంద్రుల బలాబలం అనుసరించి జరిగింది. ఇది ప్రథమ దశ కేంద్ర పన్కర అపోక్లిమలలో ఉన్న గ్రహాలను బట్టి తక్కిన దశలో నిర్ణయించడం జరుగుతుంది. లవి రగ్న చంద్రుల్లో ఎవరు బలంగా ఉంటే వాళ్ళది ప్రథమ దశ అని, తర్వాత దశలేమో ఈ కేంద్ర పన్పర అపోక్లిమ లో ఉన్న గ్రహాలను బట్టి తక్కిన దశల నిర్ణయం జరుగుతుంది అని చెప్పేసి వరాహమీరుడి దశ నిర్ణయం నేను చదివాను. మరి అది స్థాయి కరెక్టే. సో దశ అంటే వీళ్ళిద్దరికి కొంచెం మనకి అంటే ఈయన స్కూల్ ఆఫ్ థాట్ వచ్చేటప్పటికి ఈ మన బృహత్ జాతకంలో ఇట్లా వీరు నిర్ణయించడం జరిగింది. సరే అలాగే తాజికలో మనం వర్షఫలం చూసుకుంటాము. సో అక్కడ చూసేటటువంటి విధానము వేరే ఉంటుంది. యాక్చువల్ గా ఒరిజినల్ గా గౌరీ జాతకంలో ఓన్లీ నవరాశ చక్రమే ప్రస్తావన ఉందంట. నవరాశులు అంటే 9 రాశులు మాత్రమే వాళ్ళు తీసుకున్నారు. అంటే 9 రాశులు అంటే ఎట్లా తీసుకున్నారు? లగ్నానికి లగ్నం అంటే తనుభావం, భాగ్యం, ధన, రాజ్య, సో 4 భావాలు అంటగట్టేశారు. ఎవరికి? లగ్నానికి. లేకపోతే మిగతా 8 గ్రహాలకి 8 రాశులకి ఆ భావాలను ప్రతిపాదించి టోటల్ 9 రాశులతోనే ఈ గౌరీ జాతకం ఆధారపడి ఉంది. కానీ మన యొక్క ఈ వరాహ మహిళాచార్యుల వారు ద్వాదశ రాశి చక్రంగా మార్చి దాన్ని స్టాండర్డైజ్ చేశారు అని చెప్పి ఒక వినికిడి. సో ఈయనే అసలు జాతక చక్రంలో బృహత్ జాతకంలో ఈ జ్యోతిష్ శాస్త్రంలో డివిజన్స్ ఈయన ఫస్ట్ గణిత విద్య, హోర విద్య, శాఖ విద్య అని కూడా మీరు చేశారని నేను చదవడం జరిగింది. తర్వాత ఈయన గ్రహాలకి రసాలని అటాచ్ చేశారు. ఏదో ఒక శ్లోకంలో నేను చూశాను. ఆ శ్లోకం మరి నేను అయినక్షణ వాస్తారత్వమా అనేదో ఆ శ్లోకం నడుస్తుంది. ఆ శ్లోకం ప్రకారం సూర్యుడికి కారం, చంద్రుడికి ఉప్పు, కుజుడికి చేదు, బుధుడికి షడ్రస మిశ్రమం,
శుక్రుడికి పులుపు, శనికి వగరు, ఇవి అటాక్ చేయటం, సిగ్నిఫై చేయటం జరిగింది వీరు. తర్వాత ఇంకో చోట అక్కడెక్కడో శ్లోకం కూడా చదివాను. ఆ శ్లోకంలో వీళ్ళ కలర్ ఎలా ఉంటుంది, వర్ణాలు, ఆ వర్ణాలు ఏంటంటే రక్తశ్యామో భాస్కరో గౌర ఇంద్రు అత్యాత్యాగో అని అట్లా అది నడుస్తూ ఉంది. దాంట్లో సూర్యుడు రక్త వర్ణం, తర్వాత చంద్రుడు శ్వేతవర్ణం, కుజుడు రక్త గౌర వర్ణం, బుధుడు మన గరిక దూర్వారం ఏ కలర్ లో ఉంటుందో ఆ కలరు, ఆ వర్ణము. తర్వాత పసుపు వర్ణల గురుడు వచ్చేటప్పటికి పసుపు వర్ణల బంగారు వర్ణం, శుక్రుడు శ్వేతం తెల్ల కలరు, శని నీలం అని చెప్పి ఈ కలర్స్ కూడా వీరే వారి యొక్క బృహజ్జాతకంలో ఫస్ట్ మెన్షన్ చేశారు అని చెప్పి కూడా ఇది నేను చదివాను. తర్వాత ఈ జన్మకాల లక్షణాలు ఎలా ఉంటాయి, ఏ రాసులు ఎక్కడ ఉంటే ఎవరికి జన్మ ఎక్కడ ఎలా ప్రాప్తిస్తుంది అంటే, ఇప్పుడు శ్రీకృష్ణుడు కారాగృహంలో పుట్టాడు కదండి, అలాగా కారాగృహంలో పుట్టాలంటే అప్పుడు ఏంటి, అలాగే తండ్రి దేశాంతరంలో ఉన్నప్పుడు పిల్లవాడు పుడతాడు. తండ్రి దేశాంతరంలో ఉన్నాడు అంటే ఇప్పుడు చంద్రుడు ప్రథమ లగ్నాన్ని చూడకుండా ఉన్నా, సూర్యుడు దశమ స్థానంలో కూడా కిందకు ఉంటే, అంటే 9, 8 స్థానాల్లో చలరాశులు ఏం వస్తే అప్పుడు చంద్రుడు లగ్నాన్ని చూడకుండా ఉంటే తండ్రి దేశాంతరంలో ఉంటాడు పిల్లవాడు పుట్టినప్పుడు. సో అలా వీరు వర్గీకరించడం జరిగింది. అలాగే తండ్రికి బంధన యోగం, కట్టుబడిన స్థితి కూడా ఎలా ఉన్నప్పుడు పిల్లవాడు పుట్టడానికి ఏ అవకాశం ఉంటుంది అని. అలాగే నీటి దగ్గర ఎవరు పుడతారు, తారాగృహంలో ఎవరు పుడతారు, రమణీయ గృహంలో ఎవరికి ప్రసవం అవుతుంది అని కూడా వారు చాలా చక్కగా వరాహమిర్ల వారు వారి బృహజ్జాతకంలో చెప్పారు. అలాగే శ్మశానంలో కూడా పుడతారంట. ఎప్పుడు నవరాశులకు మిథున, కన్య, తుల పూర్వార్ధంలో లగ్నంలో ఒక లగ్నంలో శని కుజుడు చూచినతో శ్మశాన జనం అని కూడా చూస్తాము. సో అలాగే బాలారిష్టము, ఆయుర్దాయ నిర్ణయం కూడా వీరు చాలా చక్కగా, అంటే బేసికల్ గా నేను ఒక కంపారిజన్ ఇద్దామని, అంటే నేను కంపారిజన్ ఇవ్వగలిగినంత గొప్పవాడిని కాదు, బట్ బేసికల్ గా ఇప్పుడు ఇన్ని ఉన్నాయి. బృహత్ప్రాసరం ఉంది, మరి బృహత్ జాతకం ఉంది. సో వారు పరాశరుల వారు ఏంటి, పరాశరుల వారు మూల పురుషులు, దాని దగ్గర నుంచి ఈయన స్టాండర్డైజ్ చేశారని నేను అనుకుంటున్నా. ఈయన బృహత్ జాతకంలో వరాహమిర్ల వారు స్టాండర్డైజ్ చేశారు. అందువల్ల రెండు పరాశర పౌరశాస్త్రము, బృహత్ జాతకము కనుక మనం కంపేర్ చేస్తే ఫోకస్ దేని మీద ఉంది. పరాశరుల వారి ఫోకస్ కాంప్రహెన్సివ్ ప్రిడిక్టివ్ టెక్నిక్స్, దీంట్లో హోరా వేదిక్ అస్ట్రాలజీలో. వేరే అది బృహత్ జాతకానికి వచ్చేటప్పటికి ఈయన జనరల్ ప్రిన్సిపల్స్ మీద, ఇప్పుడు మనం అనుకున్నట్టుగా జనం ఇట్లాంటివన్నీ, ఈ జనన కాల సమయం కానీ ఇవన్నీ ఎలా డిసైడ్ చేయాలి, బాలారిష్టాలు ఎలా అని బేసిక్ కాన్సెప్ట్స్ బృహత్ జాతకంలో వారు చక్కగా వివరించారు అని చెప్పి అదొకటి. స్కోప్కి వస్తే ఈయన పరాశరుల వారు వ్యాస్ట్ రేంజ్ ఆఫ్, అసలు ఎన్ని యోగాలు చెప్పారనండి, లేకపోతే ఎన్ని ప్లానెటరీ కాన్స్టలేషన్స్ చెప్పారని కానీ, లాంగ్వివిటీ కానీ, వారి యొక్కది చాలా కాంప్రహెన్సివ్ స్కోప్. వేరే ఈయన ఏం చేశారంటే ఫౌండేషన్ వేశారు, అదంతా దాంట్లో నుంచి తీసి ఈయన మనకు కావలసినది ఏదో అరటిపండు వంటి చేతిలో పెట్టినట్టుగా బృహత్ జాతకంలో చెప్పి మనలాంటి జ్యోతిష్కులకి ఒక అవగాహన కల్పించడానికి బృహత్ జాతకం తోడ్పడుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అలాగే పరాశరుల వారి స్టైల్ ఏంటి, ఇట్స్ ఎన్సైక్లోపీడియా బ్రిటానికా లాగా ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ దట్, మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లా. కాబట్టి ఈయన ఏం చేశారు, మన బృహత్ జాతకంలో వీరేం చేశారంటే వరాహమిర్ల వారు ఎక్కువ మోర్ ఫోకస్ ఇచ్చారు ఆన్ ఫౌండేషన్ టెక్నిక్స్ మీద, బేసిక్స్ మీద. మీరు ఎక్కువ ఫోకస్ ఇచ్చి మనకి జ్యోతిష్యం మీద ఒక ఫండమెంటల్ నాలెడ్జ్ ఫస్ట్, ఇప్పుడు బేస్ సరిగ్గా లేకపోతే ఇంకా తర్వాత మనం రీసెర్చ్ ఏం చేస్తాము. సో అని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే సింపుల్ గా ఒక చిన్న కంపారిజన్, ఈ 4 పాయింట్ల మీద స్టైల్, ఫోకస్, స్కోప్, వీటి మీద ఎలా ఉంది పరాశర వారిది, మరి వీళ్ళది వరాహమిర్ల వారి చిన్న కంపారిజన్ చేయడానికి ప్రయత్నించాను. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సోమనాథ్ శాస్త్రి గారికి ధన్యవాదములు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు మూర్తి గారు. కాకపోతే మీరు కూడా ఏదో ఒక అనువాద గ్రంథాన్ని పట్టుకుని దానికి సంబంధించిన విషయాలు చెప్పినట్టుగానే ఉంది. ఎందుకంటే
ఉపద్రష్ట వారిది అంటే ఉపద్రష్ట కామేశ్వరరావు గారి దాంట్లో ఈ స్పష్టంగా చెప్పారు, ఈ అరబు పదాలన్నీ కూడా ఈయన కొత్తగా వెళ్ళి ఏమి నేర్చుకునేవి కావు, కాకపోతే అంతకు ముందు వాళ్ళు కూడా వాడారు, అవే ఈయన వాడాడు, తన తండ్రి దగ్గరే నేర్చుకున్నానని చెప్పుకొచ్చాడు. సరే, అదంతా మనకి ఇప్పుడు అనవసరం. మనకు కావాల్సింది ఏంటంటే శాస్త్రంలో ఉన్న శాస్త్రీయ విజ్ఞానం మనం పొందాలి. ఈ అరకొర అన్నారు కదా మన వంశీ గారు, అలాగే అరకొర విజ్ఞానం నేర్చుకుంటున్న ఈనాటి జ్యోతిష్కులందరూ కూడా మంచి శాస్త్రీయమైన విజ్ఞానం సాధించాలనే ఉద్దేశంతోనే మనం ఈ చర్చిస్తున్నాం. కొన్ని మీరు అన్నట్టుగా చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. చాలా చాలా ధన్యవాదాలు. నాగకుమారి గారు సార్ ఒక విషయం యాడ్ చేస్తానండి. అది సూర్యనారాయణరావు గారు ఆయన ఖండించారు, ఆ గ్రీస్ ఇన్ఫ్లుయెన్స్ లేదని. బృహజ్జాతకం ఆయన ట్రాన్స్లేషన్ లో ఆయన బివి రామన్ గారి గ్రాండ్ ఫాదర్ అండి, ఆయన ఖండించారు. ఈ హోరా, ఈ పదాలన్నీ సంస్కృత పదాలు, గ్రీస్ ఇన్ఫ్లుయెన్స్ కాదు, ఇది చాలా మిస్అండర్స్టాండింగ్ అని చెప్పి ఆయన చాలా క్లియర్ గా చెప్పారు అనమాట ఆయన అనాలిసిస్. అదే ఆ పాయింట్ చెప్తాం. కరెక్ట్ సార్. అది ఏం లేదు, శాస్త్ర పరిణామంలో వీళ్ళంతా మనకి సేవ చేశారు, బివి రామన్ గారు కానీ ఎవరైనా కానీ. కాకపోతే వాళ్ళు అప్పుడు వాళ్ళకి అవైలబుల్ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళు వెళ్ళారు కాబట్టి ఏదో ఒకటి చెప్పారు. ఆ కారణంగా ఈ రోజు మన దగ్గర ఉన్నాయి కదా, లేకపోతే అసలు ఉండేవే కాదు. అదొక గ్రేట్ కాంట్రిబ్యూషన్ ఫర్ దెమ్ నిజంగా. అమ్మ నాగకుమారి గారు మీరు చెప్పండి, తర్వాత సూర్యనారాయణ గారు వచ్చారు, వారు వస్తారు. మీరు తొందరగా చెప్పేస్తే సూర్యనారాయణ గారు మాట్లాడతారు. సార్ ఒక్క 5-10 మినిట్స్ అండి. సరస్వతి స్వరూపమైన ఈ సభకి ముందుగా నా నమస్కారాలు. వరాహమిహిరుల వారి బృహజ్జాతకం గురించి నేను ఒకటే మాట ఫస్ట్ చెప్పదలుచుకున్న మాట ఏంటి అంటే, అది పెద్ద బాల శిక్ష లాంటిది, ప్రతి ఒక్కళ్ళు చదవాలి. కానీ ఇప్పుడు మనకి పెద్ద బాల శిక్ష కనుమరుగైపోయింది. సో అయితే నేను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి MA ఆస్ట్రాలజీ చేశాను. ఏ రోజైనా చాలా గర్వంగా చెప్పుకుంటాను. ఎందుకు అంటే ఇలాంటి క్లాసిక్ బుక్స్ లో ఉన్నవే మాకు సులభతరంగా చేసి, ఎందుకు అంటే ఏమీ తెలియని వాళ్ళకి బృహజ్జాతకం ఇచ్చి చదవమంటే అది నారికేళ్ల పాక. ఒక కొబ్బరికాయ తీసి దాంట్లో నుంచి పగలగొట్టి అంత చేయడం ఎంత కష్టమైన పనో అలాంటి పని అప్పటికే ఒక 30 ఏళ్ళో 40 ఏళ్ళో వచ్చేసి ఏదో ఆతృత కొద్దీ, ఇంట్రెస్ట్ కొద్దీ, అభిరుచి కొద్దీ MA ఆస్ట్రాలజీ చేద్దామని వచ్చిన వాళ్ళకి ఇలాంటి నారికేళ్ల పాకం ఇస్తే చాలా కష్టం. సో మాకు అందుకని గురువులు మా పాఠ్య గ్రంథాల్లో, మా స్టడీ మెటీరియల్లో ఏదైతే ఇచ్చారో అక్కడ అరటి పండు వలిచి మా చేతుల్లో పెట్టారు. అయితే ఈ సబ్జెక్ట్ పట్ల అభిరుచితో, ఇష్టంతో, ఒక రకమైన ఆర్తితో మేము తర్వాత ఈ క్లాసిక్స్ కూడా చదువుకున్నాము. గురువులు జయశాస్త్రి గారు అయితే మాకు ఫలదీపిక నుంచి ఎన్నో పుస్తకాలు పంపించేవాళ్ళు, అమ్మ చూడండి 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 అని. సో అలాంటి వరుస క్రమంలో ఈ బృహజ్జాతకం చూడటం తటస్థించింది. ఈ బృహజ్జాతకం చూసినప్పుడైతే నేను చాలా ఆశ్చర్యపోయాను. ఒక్క వ్యక్తి ఇంత రాయడం అనేది అంటే ఏదో కల్పిత గాథ కాదు, ఇది ఇంత శాస్త్రాన్ని వ్రాయటం అనేది చాలా, అంటే అది ఏదో ఒక తపస్సంపన్నమైన వ్యక్తి, ఒక కారణ జన్ముడు అయితేనే రాయగలుగుతారు అనేది నాకు అర్థమైన విషయం. సో దీంట్లో మొట్టమొదటగా మొదలు పెట్టడమే మన గురువులు చెప్పినట్టుగా మూర్తిత్వే పరికల్పిత అనే ఒక శ్లోకంతో ఆరంభించారు. ఆ శ్లోకంలో చివరికి మీనింగ్ ఏంటి అంటే, సూర్య భగవానుడిని అందరం ఆరాధిస్తాం, అటు వైష్ణవులు ఇటు శైవులు కూడా. వీళ్ళు శివరూపం అంటారు, వాళ్ళు విష్ణు రూపం. శ్రీమన్నారాయణుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అంటారు. సో ఆ విధంగా ఏది ఎట్లా ఉన్నా కూడా, సో అలాంటి సూర్యుడు మాకు వాక్కు విభూతిని ఒసంగుగాక అని ఫస్ట్ మనము ఆ దేవుణ్ణి ప్రార్థించుకుంటున్నాం. అంటే మనకి ముఖ్యంగా జ్యోతిష్కులకు కావాల్సింది వాక్ శుద్ధి, వాక్ సిద్ధి. అది కావాలి అంటే సూర్య భగవానుడే ఇవ్వగలుగుతాడు. అందుకని ఈ సూర్య భగవాను స్తుతిస్తూ ఈ పుస్తకాన్ని ఆరంభించారు. నాకు అది చాలా నచ్చిన విషయం. సో ఇకపోతే అది ఫస్ట్ మొట్టమొదటి అధ్యాయం. కొంచెం ఒక్కొక్క అధ్యాయం గురించి ఒక్కొక్క మాట చెప్తాను. 20 చాప్టర్స్ ఉన్నాయి, జస్ట్ ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది. మొట్టమొదటి సంజ్ఞాధ్యాయం. అంటే ఇక్కడ రాశుల గురించి విపులంగా చెప్తారు. అంటే మా కాలపురుష శరీర అవయవాల గురించి చెప్తూ అట్లా ఎక్కడెక్కడ ఏ రాశులు వస్తాయి, హోరా గురించి కూడా
ఇక్కడే మాట్లాడతారు. అంటే మనకు కావాల్సిన బేసిక్స్, ఫండమెంటల్స్ మనం ఏదైతే ఎంఏ ఆస్ట్రాలజీలో చదువుకున్నామో ఫలిత జ్యోతిష్యం అనేది ఇక్కడ మొట్టమొదటిగా మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ రెండవది గ్రహయోని భేదాధ్యాయం. ఇందులో గ్రహాలకి వివిధ వర్ణాలు ఎట్లా ఉన్నాయి, అధిదేవతలు ఎవరు. కమలాకర్ శర్మ గారు మాకు ఎప్పుడు చెప్తారు, స్త్రీ గ్రహం, పురుష గ్రహం, నపుంసక గ్రహం అనకండి. స్త్రీ తత్వ గ్రహం, పురుష తత్వ గ్రహం అవి వాటిని సూచిస్తున్నాయి. నపుంసక తత్వ గ్రహం. సో ఈ సంజ్ఞలన్నీ కూడా మనకి గ్రహయోని భేదాధ్యాయంలో కనిపిస్తాయి. అలాగే గ్రహాలకు మిత్రులు ఎవరు, శత్రువులు ఎవరు, సత్వ రజో తమో గుణాలు ఏంటి, ఇవన్నీ కూడా గ్రహయోని భేదాధ్యాయంలో ఉంటాయి. నెక్స్ట్ వియోని జన్మాధ్యాయం. అంటే రాశులు ఎట్లా ఎట్లా ఉదయిస్తున్నాయి వీటన్నిటి గురించి తెలియజేసేది వియోని జన్మాధ్యాయం. ఇకపోతే 4వ అధ్యాయం నిషేకాధ్యాయం. ఇది చాలా ఇంపార్టెంట్. మనం జన్మ జాతకం చూస్తే చాలు ఫలితాలు చెప్పేయచ్చు అనుకుంటాం, కానీ ఒక్కొక్కసారి అన్ని ఫలితాలు మనకి ఫలించట్లేదు. ఎందుకని అంటే ఆధాన లగ్నం చూడాలి అంటున్నారు. ఆధాన లగ్నం చూడాలి అంటే ఈ గర్భాధాన ముహూర్తం ఎలా పెట్టాలి, స్త్రీలకు అసలు ఋతుక్రమం ఎట్లా వస్తుంది, ఎప్పుడెప్పుడు వస్తుంది, ఆధాన లగ్నం ఏంటి, జన్మ లగ్నం ఏంటి, ప్రశ్న లగ్నం ఏంటి, అసలు వీళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా, ఇలాంటి విశేషాలన్నీ ఈ నిషేకాధ్యాయంలో చెప్పబడ్డాయి. ఇకపోతే 5వ అధ్యాయం జన్మకాల లక్షణాధ్యాయం. అంటే జాతకుడు ఎలాంటి, ఇప్పుడు ఒకే సమయానికి పుట్టిన వాళ్ళందరి జాతకాలు ఒకే రకంగా ఉండాలి కదా అని వాదిస్తారు. ఈ రోజుల్లో చదువుకున్న మన పిల్లలు వీళ్ళంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, మీరు టైం చూసే కదా చెప్తున్నారు అంటారు వాళ్ళు. సో ఈ జాతకుడు ఎలాంటి ఇంట్లో జన్మిస్తున్నాడు, జాతకుడు జన్మించినప్పుడు తండ్రి దగ్గరుంటాడా లేదా, తల్లి ఎలా చూస్తుంది, తల్లి చేయి విడవబడతాడా, తల్లి చేయి ప్రేమించబడతాడా. ఎంతో మంది తల్లులు కని కూడా పిల్లల్ని విడిచిపెడుతుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఎలాంటి జాతక చక్రం ఉండబోతోంది, ఇలాంటి విశేషాలన్నీ కూడా ఈ జన్మకాల లక్షణాధ్యాయంలో చెప్పబడ్డాయి. నెక్స్ట్ బాలారిష్ట అధ్యాయం. అంటే శిశువు పుట్టిన 21 రోజుల్లో సంవత్సర కాలం లోపల మరణించడానికి ఎలాంటి గ్రహ సంయోగాలు ఉంటాయి అనేది. నెక్స్ట్ 7వ అధ్యాయము ఆయుర్దాయ అధ్యాయం. దీంట్లో కూడా అల్పాయువు అంటే ఏంటి, మధ్యమాయువు అంటే ఏంటి, పూర్ణాయువు అంటే ఏంటి, ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉంటే ఈ ఆయువులు వస్తాయి. నెక్స్ట్ దశ అంతర్దశ అధ్యాయం. అధ్యాయాలని అంటే మనము ఎట్లా దశల్ని అంతర్దశల్ని ఏ విధంగా లెక్కించాలి అనేది. నెక్స్ట్ అష్టక వర్గు అధ్యాయం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్ని తెలిసినా కూడా అష్టక వర్గుని గనక పరిగణించకపోతే వీళ్ళకి ఫలితాలు చెప్పటం రాదు. అంటే గ్రహాలు తమ గోచారంలో ఏ విధమైన శుభాశుభ చారికల్ని ఇస్తున్నాయి అనేది ఈ అష్టక వర్గ అధ్యాయంలో చెప్పబడింది. నెక్స్ట్ కర్మాజీవాధ్యాయం. అసలు జాతకుడు భూమి మీదకి వచ్చేదే ఏదో ఒక కర్మ చేయటానికి. సో అందుకని ఈ దశమ భావం గురించి, కర్మస్థానం గురించి విపులంగా చెప్పబడింది ఈ కర్మాజీవాధ్యాయంలో. నెక్స్ట్ రాజయోగ అధ్యాయం. రాజయోగాలు ఎలా ఉంటాయి అంటే రాజుకి ఎప్పుడు రాజ్యం వస్తుంది, ఎప్పుడు రాజ్యాన్ని కోల్పోతాడు. అసలు జ్యోతిష్ శాస్త్రము ఉద్దేశించబడిందే రాజుల కోసం, సామాన్య మానవుడి కోసం కాదు ఆ రోజుల్లో. అంటే ఇప్పుడు ప్రతి ఈ మన డిప్లొమాటిక్ మన దాంట్లో ఈ కంట్రీలో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు రాజులే అనుకోవచ్చు, కానీ ఆ రోజుల్లో అయితే రాజుల కోసమే ఉద్దేశించబడింది. కాబట్టి అతనికి రాజ్యం ఎప్పుడు వస్తుంది, రాజ్యం ఎప్పుడు రాజభ్రష్టుడు అవుతాడు, ఇలాంటివన్నీ కూడా ఆ అధ్యాయంలో చెప్పబడ్డాయి. నెక్స్ట్ నాభస యోగ అధ్యాయం. నాభసము అంటే ఆకాశం. ఆకాశంలోని ఈ రకరకాల గ్రహాల వల్ల వీళ్ళకి ఎలాంటి రాజయోగం పడుతుందా, దరిద్ర యోగం పడుతుందా, మిశ్రమ యోగం పడుతుందా, అదృష్టం ఎలా వరిస్తుంది అనేది ఈ నాభస యోగాధ్యాయంలో చెప్పబడింది. నెక్స్ట్ చంద్ర యోగాధ్యాయం. మాకు కూడా స్పెషల్ గా ఒక చాప్టర్ ఉండేది చంద్ర యోగాలు అని చెప్పేసి, చంద్రుడున్న రాశిని అనుసరించి యోగాలు ఏర్పడే విధానం. అదే విధంగా సూర్యుడి గురించి కూడా ఒక చాప్టర్ ఉండింది ఎంఏ చదువుకున్నప్పుడు. నెక్స్ట్ ద్విగ్రహ యోగాధ్యాయం. సూర్యుడు అంటే గ్రహాలు ఇతర గ్రహాలతో కలిసి ఉంటే ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయి అనేది. నెక్స్ట్ ప్రవ్రజ యోగాధ్యాయం. అంటే పరివ్రాజకులయ్యే యోగం ఎలా ఉంటుంది, ఈ జాతకంలో వీళ్ళు సన్యాసి అవుతారా, సన్యాసి అంటే మామూలు సన్యాసి కాదు, పరివ్రాజకులు అవుతారా లేదా అనేది దాంట్లో వివరంగా ఒక చాప్టర్ లో చెప్పబడింది. వృక్షశీల అధ్యాయం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మొత్తం ఏది చదువుకోపోయినా ఇది ఒక్కటనే చదువుకోవాలి. అంటే వివిధ నక్షత్రాల్లో పుట్టిన వారి లక్షణాలు ఎలా ఉంటాయి, ఆ 27 నక్షత్రాలకి
విపులంగా ఇచ్చారు. ఆ ఒక్క అధ్యాయం అన్నా చదువుకోండి. రోజుకి ఒక్క పేజీ చొప్పున, అట్లీస్ట్ బిగినర్స్, పెద్దవాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. ఇప్పుడు డిప్లొమాలు కానీ అడ్వాన్స్ డిప్లొమాలు కానీ ఎంఏ కానీ చేస్తున్న స్టూడెంట్స్ కోసం చెప్తున్నాను. నెక్స్ట్ దృష్టి ఫలాధ్యాయం, వీక్షణలు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి. నెక్స్ట్ భావ ఫలాధ్యాయం, ద్వాదశ భావాల గురించి దీంట్లో విపులంగా చర్చించారు. ఆశ్రయ యోగాధ్యాయం అంటే గ్రహం ఎక్కడుంది, మిత్రక్షేత్రంలో ఉందా, శత్రుక్షేత్రంలో ఉందా, తన స్వక్షేత్రంలో ఉందా, ఉచ్చ క్షేత్రంలో ఉందా, ఎలాంటి హోరాలో ఉంది, ఎలాంటి నవాంశలో ఉంది, కునవాంశలో ఉందా, శుభనవాంశలో ఉందా, అలాంటి నవాంశల్ని బట్టి కూడా అది ఫలితాలు ఇస్తుంది. నెక్స్ట్ ప్రకీర్ణాధ్యాయం, యవ్వన కాలమందు జాతకుడు ఎలాంటి సుఖాలని పొందుతాడో ఇలాంటివన్నీ దీంట్లో చెప్పబడ్డాయి. అరిష్టాధ్యాయం, అరిష్టాలు అంటే పుత్రుల్ని, కళత్రాల్ని, ఆస్తుల్ని పోగొట్టుకోవడం అరిష్టం. సో దాని గురించి విపులంగా చెప్పబడింది. ఇంకా అన్నిటికంటే మాకు అందరికీ చాలా చాలా నచ్చేది స్త్రీ జాతకాధ్యాయం. స్త్రీలకి విడిగా, అంటే ఇది అందరికీ సంబంధించిన, ఇప్పటి వరకు స్త్రీల కోసం ప్రత్యేకంగా ఒక అధ్యాయం కేటాయించబడింది. ఎందుకు అంటే అప్పట్లో ఎక్కువగా త్రింశాంశ వర్గ చక్రానికి ప్రాధాన్యతనిచ్చేవాళ్ళు. అది సౌశల్యాన్ని తెలియజేసేది. సో రాబోయే భర్త యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, ఒక అమ్మాయిని తమ ఇంటికి తెచ్చుకోవటం వల్ల వీరి జీవితం ఎలా మారుతుంది అనేది కదా అప్పుడు. సో అది స్త్రీ జాతక అధ్యాయం. నెక్స్ట్ నైర్యాణిక అధ్యాయం అంటే ప్రధానంగా అష్టమ స్థానం గురించి చెప్పబడింది. మరణ విధానం ఎలాంటిది, మరణం ఎలా వస్తుంది, ఇలాంటిది అన్నిటిది. నెక్స్ట్ నష్ట జాతక అధ్యాయం అంటే కొంతమందికి జననకాల సమయాలు తెలియవు, అలాంటి వాళ్ళ జాతకం ఎలా ఉండబోతుంది. నెక్స్ట్ ద్రేకాణ అధ్యాయం, దీంట్లో ద్రేకాణాల గురించి వివరంగా చెప్పబడింది. ఈ విధంగా 25 అధ్యాయాలు ఉంటాయండి. చివరిగా ఉపసంహారం ఉంటుంది. సో తప్పకుండా జ్యోతిష్ శాస్త్రంలోకి అడుగుపెట్టిన మిత్రులు ఎవరైనా సరే కనీసం ఆ పుస్తకాన్ని కొని ఇంట్లో ఉంచుకోండి. ఎప్పుడో ఒక రోజు ఒక పేజీ చదివినా, 2 పేజీలు చదివినా కూడా మీకు ఎంతో సంతోషం కలుగుతుంది. ఎందుకంటే ఇది నేను స్వయంగా అనుభవించి చెప్తున్నది. సో ఇలాంటి గొప్ప పుస్తకం గురించి అంటే అందరికీ మనకి ఎంతసేపు ప్రిడిక్షన్, ఈ పంచమాధిపతి ఇక్కడ ఉంటే ఏమవుతుంది, మా అబ్బాయి అమెరికా వెళ్తాడా, మా అమ్మాయి పెళ్ళి ఎప్పుడు అవుతుంది, మా ఇల్లు ఎప్పుడు కట్టుకుంటా, ఇలాంటిదేనే మనకు అయిపోతుంది, అక్కడక్కడే ఆ చక్రంలోనే అయిపోతుంది. కానీ అసలు ఋషులు ఏం చెప్పారు, శాస్త్రం ఏంటి అనేది మనం చదువుకోవాలి అనుకున్న రోజున తప్పకుండా మనకి సంతోషాన్ని ఇచ్చేది ఈ పుస్తకం మాత్రమే. ఇలాంటి మంచి టాపిక్ ని ఎన్నుకుని నాకు మాట్లాడే అవకాశాన్ని ఇచ్చినందుకు గురువులకి నా పాదాభివందనాలు. నమస్కారం అమ్మ, చాలా ధన్యవాదాలు. కావలసిన తీరుగా మీ శైలిలో చెప్పారు, రచయిత్రి శైలిలో చెప్పారు. చాలా చాలా ధన్యవాదాలు. ఇలా అందరికీ మనం మంచి మంచి విషయాలు చెప్పడానికి పోవాలి. అలాగే ఈ రోజు నిజంగా అందరూ, ప్రతి ఒక్కరూ అద్భుతమైనటువంటి జ్యోతిర్వాణి వినిపిస్తున్నారు. మనం ఉపద్రష్ట సూర్యనారాయణమూర్తి గారు కూడా ఉన్నారు. వారు మరొక సూర్యుడు కాబట్టి వారి జ్యోతిర్వాణి కూడా విందాం. సభకు నమస్కారం అండి. శ్రీ మహాగణాధిపతి నమః. సార్ నన్ను మరీ పెంచారు. ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఈ ఇంతమంది సూర్యుళ్ళు మాట్లాడేసిన తర్వాత ఎక్కడో ఈ 12 సూర్యుల్లో ద్వాదశాదిత్యుల్లో ఒక కొంచెం ఇన్ఫీరియర్ సూర్యుడు ఉన్నాడేమో, అది నేనే అనుకుంటా. ఇక్కడ ఈ ద్వాదశాదిత్యుల్లో ఒక ఇన్ఫీరియర్ ఆదిత్యుడిని నేను ఏదో. ఎనీవే చాలా రియల్గా బృహజ్జాతకం గురించి చెప్తే, ఇప్పుడు యాక్చువల్గా అందు లోపల ఏముంది, ఆయన ఏమి రాశాడు అని చెప్పి వాటన్నిటినీ ఎనాలిసిస్ చేసుకోవడం అది అంటే, యాక్చువల్గా ఇక్కడ చూడండి, ఆద్య గ్రంథాలు తీసుకుంటే ఋషులు రాసిన గ్రంథాల తర్వాత వచ్చిన ఒకే ఒక గ్రంథం బృహజ్జాతకం. ఆ తర్వాత మనం ఎన్ని పుస్తకాలు వచ్చినా సరే, గత 400-500 ఏళ్లలో వచ్చిన పుస్తకాలు వీళ్ళు వెళ్ళి చదువుకొని వచ్చారు. వారు చదివిన కాదు, వాళ్ళు సూర్యుడిని ఉపాసన చేసి పొందిన శక్తితో అంతకు ముందు ఆచార్యులు చెప్పి, ఇప్పుడు బృహజ్జాతకంలో తీసుకున్నారంటే మెజారిటీ ఏంటంటే, నేనేం చెప్పలేదు, వాళ్ళు చెప్పిందంతా చెప్తున్నాను, నేను వాళ్ళని కోట్ చేస్తూ చెప్పాడు ఆయన. ప్రతిదీ కూడా ఆయన మయుణ్ణి కోట్ చేశాడు, యవనుణ్ణి కోట్ చేశాడు, మనిత్తుణ్ణి కోట్ చేశాడు, పరాశరుని చేశాడు, సత్యకీర్తిని చేశాడు, శక్తి పూర్వుణ్ణి చేశాడు, జీవనాథుణ్ణి చేశాడు, విష్ణుగుప్తుణ్ణి చేశాడు. ఇలాగ ఎంతో మందిని ఈయన రిఫర్ చేస్తూ వాళ్ళు చెప్పినవన్నీ కూడా నేను చెప్తున్నానని చెప్పాడు. నేను చెప్తున్నానని ఆయన ఏమి ఇది జబ్బలు తరుచుకొని ఆయన చెప్పలే. ఇంకా రెండోది ఏంటంటే, పరాశరుడి స్కూలు, ఈయన వరామీయుడి స్కూల్ అని 2 స్కూల్స్గా మనం విభజించవచ్చు ఆస్ట్రాలజీని. యాక్చువల్గా చాలా మంది చెప్పినట్టుగా ఇండైరెక్ట్ గాను పరాశరుడు స్కూల్ ఏంటంటే అది కంప్లీట్గా మొత్తం అది అంటే ఇంకా అది బేసిక్ జ్యోతిష్ శాస్త్రంలో వారు దివ్య దూతలు గ్రహించిందంతా మొత్తం చెప్పారు ఆయన.
అయితే ఇక్కడ ఈయనేంటి ఇప్పుడు ఒక చిన్న ఇందులో అందరూ చెప్పినట్టుగానే ఈ దశల్లోకి వచ్చేటప్పుడు అనేక రకాలైన దశలు చెప్పారు ఆయన. ఆ దశల్లో ఏంటంటే ముఖ్యమైనవి, అతి ముఖ్యమైనవి వింశోత్తరి, అష్టోత్తరి దశలు. అది ఇవాళ ఫేమస్ అయ్యాయి, మనం ఎక్కువ యూజ్ చేసేవి కూడా అవే అవుతున్నాయి. కానీ వరామీరుడు మన పిఎస్ మూర్తి గారు ఆల్రెడీ చెప్పారు, ఆయన అసలు ఆ దశల జోలికి వాటికి పోలే. ఒకవేళ అలాంటివి ఏమైనా ఉంటే అంశాయుర్దయం, పిండాయుర్దయం వాటి ద్వారా ఈ దశలను ఏదో అరైజ్ చేశాయని చెప్పాడు తప్ప వేరే ఇంకెక్కడ ఏ రకంగా చెప్పలే. అయితే ఇంకా ఏంటంటే రావుకేతువులు కూడా ఆయన పట్టుకోలే. రావుకేతువులను కూడా తీసుకోవాలి. మెయిన్ 7 గ్రహాలతోనే మొత్తం అంతా కూడా విషయం చెప్పుకుంటూ వచ్చారు. సో ఈ రకంగా తీసుకుంటే ఏంటంటే బృహజ్జాతకం, ఇది బృహజ్జాతకం అనేది డిఫరెంట్, ఆయనది ఒక డిఫరెంట్ థాట్, పరాశరులది డిఫరెంట్ థాట్ అన్నట్టుగానే ఉంటుంది. సో మొత్తం మీద సుమారుగా 407-410 శ్లోకాలు ఉన్నాయి ఆ బృహజ్జాతకంలో. అది 25 అధ్యాయాలు చెప్పారు ఆవిడ, వాటిలో విషయాలు కూడా చెప్పారు. ఇక్కడ ఏంటంటే భట్టోత్పాలుడు ఏం చేశాడంటే 16 అధ్యాయాన్ని 3 అధ్యాయాలు ఎక్స్ట్రాగా 3 అధ్యాయాలుగా విభజించి ఆయన చెప్పుకుంటూ వచ్చేసాడు. ఆయన 28 చేశాడు, 27 అధ్యాయాలు చేశాడు ఆయన యాక్చువల్గా. సో ఇప్పుడు అందరు భక్తులు చెప్పింది ముక్త కంఠంతో ఒకటే, బృహత్పరాశర హోరా శాస్త్రం, బృహజ్జాతకం ఈ 2 చదవకుండా ఎవరైనా నేను జ్యోతిష్యం చెప్తాను అంటే అది ఏమి ప్రయోజనం ఉండదు దానిలో. ఎందుకంటే మిగతా ఏ గ్రంథాల్లోకి వెళ్ళినా సరే వాళ్ళు చెప్పింది వీళ్ళు వెళ్ళి చదువుకొని వచ్చి మళ్ళీ రాసి మనకి పెట్టారు తప్పించి, మనకి ఏదున్నా ఎంటైర్ జ్యోతిష్ శాస్త్రంలో ఉన్న విషయాలు ప్రతి విషయం కూడా డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఒక విషయం చెప్తే ఆ విషయాన్ని మళ్ళీ దాని వెనకాల ఎందుకు చెప్పారు, ఏమిటి చెప్పారని ఆలోచించుకుంటూ మనం ఆ 2 గ్రంథాలని కానీ క్షుణ్ణంగా చదివిన రోజునే ఆ జ్యోతిష్కుడిని ఛాలెంజ్ చేయగలిగేవాడు ఇంకెవడు భూమి మీద అయితే ఉండడు. అంతవరకు అది నా అభిప్రాయం అండి. ఈ 2 మాటలు చెప్పే అవకాశం ఇచ్చినందుకు జ్యోతిర్వాణికి నేను చాలా కృతజ్ఞుడిని. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంకొక మాట చెప్పేస్తున్నానండి, నా నామినేషన్ వచ్చిన పుస్తకం రిలీజ్ అయిపోయింది. అది రేపు పోస్టులో వేస్తారు. చాలా మంది అడుగుతున్నారు నన్ను ఎప్పుడు పంపిస్తారు, రేపే పోస్టులో వేస్తున్నానండి. అది రేపు పంపించేస్తాను. వితిన్ 2-3 days అందరికీ అందిపోతాయి. ఆలస్యానికి క్షమించండి. ధన్యవాదాలు. ముందు అందరం ఉపదేష్ట వారికి అభినందనలు చెప్పుదాం. వారి పుస్తకం వచ్చేసింది. సో మీకు జ్యోతిర్వాణి తరఫున మీకు అభినందనలు. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. మరో విషయం ఏంటంటే ఇవాళ నా 69వ బర్త్డే కూడా. చూడండి, అక్కడ బృహజ్జాతకం అవుతుంది చర్చ, ఇక్కడ మీరు ఉపద్రష్ట వారు సూర్యనారాయణమూర్తి గారి గురించి మేము మాట్లాడుతున్నాం. ఉపద్రష్ట కామేశ్వరరావు గారు మొట్టమొదట దాన్ని అనువాదం చేసిన వారు. అంతా ఉపద్రష్టమయం. ఈ రోజు మీరు ఎక్కడో చిన్న సూర్యుడిని అంటే ఎట్లా, మీరు పెద్ద సూర్యులే ఇవాళ. మీ అందరి మీకు మా అందరి వైపు నుండి, అందరి మాధ్యమంగా అందరము కూడా మీ జన్మదినమిదం భవతు సార్థకం అని మేము అందరం కోరుకుంటున్నాం. నమస్కారాలు, అభినందనలు. సో మిత్రులందరికీ మంచి ఈ రోజు జ్యోతిర్వాణిలో మంచి విషయాల నవగ్రహాలు మనకి ఆపాదిస్తున్నాయి, కలిగిస్తున్నాయి. ఇంకా మిత్రులు ఎవరైనా ఏమైనా ఈ బృహజ్జాతకం గురించి చెప్పదలుచుకుంటే దయచేసి మాట్లాడండి. ఒక 5-10 నిమిషాలు తర్వాత మనం గురువు గారిని ముగింపు జ్యోతిర్వాణి చెప్పడానికి మనవి చేద్దాం. ఈలోగా చెప్పండి. అయ్యా మరొక మాట ఇక్కడ ఇప్పుడు ఇంకొక మాట ఉపద్రష్ట వారికి ముఖ్యంగా జన్మదిన శుభాకాంక్షలతో పాటుగా ఇంకొక మాట గుర్తొచ్చింది. అయ్యా ఇప్పుడు మనం వరాహమిహిర వారి యొక్క జన్మస్థలం ఉజ్జయిని దగ్గర ఖైతా అనేటువంటి ఒక గ్రామం. ఇది ఎవరన్నా ఉజ్జయిని వెళ్ళేటువంటి వారు ఎవరైనా సరే ఆ గ్రామాన్ని దయచేసి బాగా వెళ్ళి అక్కడ కూడా దర్శించి, అక్కడ ఒక చిన్న దేవాలయం ఉంది స్వామివారికి. అంటే ఉజ్జయిని నుంచి 40 కిలోమీటర్ల దూరం. ఆ దేవాలయానికి మీరు ఏవైనా చేతనైన సహాయం కూడా చేయవచ్చు. అక్కడ చిన్న స్కూల్ టీచర్ గా పనిచేస్తున్నటువంటి ఒక బ్రాహ్మడు అక్కడ చక్కగా దానికి సేవలు అందిస్తున్నారు. అక్కడ ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు మీరు కూడా ఉజ్జయిని యాత్రలో
అది కూడా ఒక భాగంగా చేసుకుంటే మన జ్యోతిష్కులందరూ కూడా అది చక్కగా ఉన్నట్టు క్షిప్రా నదీ తీరంలో ఆయన గ్రామం అక్కడ ఒక చిన్న దేవాలయం కూడా కట్టుకున్నారు వాళ్ళు. అట్లాగే ఆ దేవాలయాన్ని కూడా మేము చేశాం. అక్కడ ఉండేటువంటి ఏదైతే చిత్రపటం ఉందో మన యొక్క వాతావరణ పంచాంగంలో అదే చిత్రపటాన్ని, ఎందుకంటే మనం బృహత్ సంహితని ఆధారంగా చేసుకునే మనం వాతావరణ పంచాంగాన్ని మనం వేశాం మన యొక్క సభ్యులందరూ మనం ఉన్నటువంటి దీని తరఫున. కాబట్టి అక్కడ ఈ యొక్క పరిస్థితిని మనం అక్కడ చేసుకున్నాం. కాబట్టి ఈ విధంగా ఎవరైనా సరే అక్కడికి వెళ్ళినప్పుడు ఆ యొక్క క్షేత్రాన్ని కూడా దర్శించేటువంటి ప్రయత్నం చేస్తారని మరొక్కసారి తెలియజేస్తున్నాం. అంటే చాలా దగ్గర, అంటే చాలా మందికి తెలియకపోవచ్చు, ఉజ్జయిని దగ్గర కవిత అనేటువంటిది ఒక 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చాలా దగ్గర, అక్కడ నుంచి 40 కిలోమీటర్ల వీటిలో మనకి ఆటో సర్వీసు అవి ఇవి అన్నీ ఉంటాయి. అక్కడ కూడా వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోండి. అది ఆ విషయం చూద్దాం. మరి ఒక్కసారి ఎవరైనా ఉజ్జయిని యాత్రలో దీన్ని కూడా ఒక భాగస్వామ్యం చేసుకుంటారు అని అట్లా. ఓకేనండి. అది కూడా ఓంకారేశ్వరం వెళ్ళే రూట్ లోనే ఉంటుంది. అది కూడా మనం ఎట్లాగో ఓంకారేశ్వరం పెడతారు కాబట్టి అక్కడే మనం ఈ స్వామివారి దర్శనం ఎవరైనా అడిగినా చూద్దాం. అట్లా ప్రత్యేకంగా తెలియకపోవచ్చు, అది మనం వాళ్ళని ఎవరైనా అడిగినా మనం చెప్పేటువంటి వీలు ఉంటుంది. అది అక్కడ మంచి క్షేత్రం. అది ఒక క్షేత్రంగా మనం ఆరాధించాల్సిన పరిస్థితి అని నా యొక్క అభిప్రాయం. తప్పకుండా తప్పకుండా మంచి సమాచారం. చాలా చాలా ధన్యవాదాలు. చాలా చాలా ధన్యవాదాలు. వినాయకాచార్యులు గారు ఏమైనా చెప్తారా? వినాయకాచార్యులు గారు. శ్రీ గురుభ్యో నమః. సభాయ నమః. నమస్తే గురుగారు, ఒక చిన్న డౌట్ అడగాలని. ఉపదృష్ట వారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు. నా డౌట్ ఏమంటే, ఇప్పుడు మనము చాంద్రమానం ప్రకారం చేసుకోవాలన్నా ఇంగ్లీష్ ప్రకారం చేసుకోవాలన్నా పుట్టినరోజు అనేసి డౌట్ వచ్చాడు. దీనికి సంబంధించింది కాదు, అయినా వచ్చిన డౌట్ అడదామని చేస్తాం. సరే, డౌట్స్ వచ్చినప్పుడు కూడా మనం కొన్ని తప్పకుండా క్లారిఫై చేసుకోవాల్సినవి ఉంటాయి. మనం జ్యోతిష్కులం అంటే ప్రకృతి శాస్త్రాన్ని అధ్యయనం చేసేవాళ్ళం. మన పుట్టినరోజులైనా ఏ కార్యక్రమాలైనా ప్రకృతిని బట్టి చేసుకోవాలి. ప్రకృతిని బట్టి చేసుకుంటున్నప్పుడు చాంద్రమానమా, పూర్ణమానమా, సౌరమానమా అని ఆలోచించినప్పుడు ప్రకృతికి దగ్గరగా ఉండేది, ప్రకృతి విజ్ఞానాన్ని మనకు పంచిపెట్టేది సౌరమాన చాంద్రమాన సంవత్సరాలు, మాన కాలాలు. ఆ గణనలోనే సౌరమానంలో ఇంకా నెల కన్నా తక్కువ యూనిట్ లేదు మన కాల గణనకి. అది దానికి కూడా మళ్ళీ చాంద్రమానమే అవసరం అవుతుంది. అందువల్ల చాంద్రమానం ప్రకారం మనం చేసుకోవడం అది ప్రకృతికి సరిగ్గా చేసుకుంటున్నట్టు అవుతుంది. తర్వాత కొంతమంది నక్షత్రాన్ని చూసుకుంటారు, కొంతమంది తిథిని చూసుకుంటారు. దేన్నైనా పాటించవచ్చు. సాధారణంగా సౌరమానం పాటించే వాళ్ళు తిథిని బట్టి వెళ్తుంటారు, చంద్ర తిథిని బట్టి వెళ్తుంటారు. అదైనా ఇదైనా మంచిదే. భూమి తన చుట్టూ సూర్యుడు చుట్టూ తిరిగే క్రమంలో ఈ గ్రిగేరియన్ క్యాలెండర్ అనేది లేదా పూర్ణమానం లేదా ఇంగ్లీష్ క్యాలెండర్ అనేది ఒక ఫిక్స్డ్ అయిపోయింది. అది వాళ్ళు కూడా పాపం ఇంతకు ముందు సౌరమానం ప్రకారమే తీశారు, కానీ అది ఒక ఫిక్స్డ్ గా ఉండిపోయింది. కాబట్టి దానికన్నా ఇది సులభం, మంచిది. కానీ మనకి ఇప్పుడు అలవాటంతా ఈ తరాల వరకు 2-3 తరాల నుంచే మనకు మొత్తం అసలు మన చాంద్రమానమే తెలియకుండా పోయింది. ముందు మనం చాంద్రమానం గురించి తెలుసుకుందాం, చాంద్రమానం ప్రకారం చేసుకునే ప్రయత్నం చేద్దాం. చాంద్రమానంతో ఎందుకు చేసుకోవాలి అనడానికి వైజ్ఞానికంగా మనం అందరికీ తెలిపేలా చేసుకుందాం. ముందు మన క్యాలెండర్లు చాంద్రమానం ప్రకారం వాడదాం. మన ముందు గ్రిగేరియన్ ప్రకారం జనవరి నుంచి క్యాలెండర్ ఉంటున్నాయి కదా, వాటి నుంచి ముందు మనం అలవాటు మార్చుకోవాలి. ఆంగ్లేయులు 200 సంవత్సరాలు పరిపాలించి దాన్ని మార్చారు, దాన్ని గ్రిగేరియన్ చేశారు. ఇప్పుడు మనం గ్రిగేరియన్ నుంచి మళ్ళీ చాంద్రమానం వైపు వెళ్తే ముందు గోడ మీద క్యాలెండర్లు మారిపోతే ఆటోమేటిక్ గా పుట్టినరోజులు కూడా ఎప్పుడు చేసుకోవాలో అప్పుడు చేసుకుంటాం. చాలా ధన్యవాదాలు, మంచి మాట అడిగారు. ఆ విషయానికి సంబంధించింది కాకపోయినా ఈ వివరణకి మన వరాహమిహిరల వారు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తారు. ధన్యవాదాలు. గురువు గారు కమలాకర్ శర్మ గారిని తమ ముగింపు జ్యోతిర్వాణి పలకవలసిందిగా కోరుతున్నాను. అద్భుతంగా ఈ రోజు వక్తలు మంచి సమాచారాన్ని అందించారు. ఈ ఇతివృత్తంతో అసలు నిజంగా ఎవరు ఏం మాట్లాడతారో అర్థం కాని స్థితిలో నేను ఆరంభంలో ఉండిపోయాను, కానీ అద్భుతమైన సమాచారం అందించారు. ముఖ్యంగా సిద్ధాంతి గారు, తర్వాత సురేష్ గోపాల్ గారు చాలా చాలా ముఖ్యమైన విషయాలు మనకు చెప్పారు. వారిద్దరికి ప్రత్యేక ధన్యవాదాలతో గురువు గారిని తమ ముగింపు జ్యోతిర్వాణి పలకవలసిందిగా కోరుతున్నాను. यो देव स्वितास्माकं धियो धर्मादिगोचराः प्रेरयेत् तस्येत् भर्गः तत्वरेण्यमुपास्महे।
శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జ్యోతిష్ స్వరూపులందరికీ నమస్కారం. జ్యోతిష్ శాస్త్రానికి సూర్యుని లాంటి వాడుగా మనం గుర్తింపులోకి తెచ్చుకున్నటువంటి వాడు వరాహమిహిరుడు. ఆయన గురించి ఎంతసేపు మాట్లాడుకున్నప్పటికీ కూడా, ఎన్ని కథలు వచ్చినప్పటికీ కూడా, అప్పటి నుంచి ఇప్పటిదాకా మాట్లాడినా కావలసినంత సమాచారం జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నది ఎవరి గురించి అయినా అనుకుంటే అది వరాహమిహిరుని గురించే. అందుకే విశ్వవిద్యాలయాల్లో కూడా పాఠాలు పెట్టేటప్పుడు మిగిలిన వాళ్ళందరికీ కలిపి పెట్టి కూడా ఒక వరాహమిహిరుని ప్రత్యేకమైన పాఠంగా పెడుతూ ఉంటాం. కారణం ఏంటంటే ఒక మార్గంలో ఒక పుస్తకం మీద వర్క్ చేసినటువంటి వాడు కాదు ఆయన. వాడు సిద్ధాంత భాగానికి సంబంధించిన విశేషాలు ఉన్నాయి, అటు సంహితా విశేషాలు ఉన్నాయి, అటు హోరా విశేషాలు, 3 భాగాల్లోనూ కూడా బాగా కృషి చేసినటువంటి విధానం ఉంది. అన్నిటిలోనూ కూడా తనదైనటువంటి శైలిని, ముద్రను పెట్టుకుంటూ వచ్చాడు. అయితే వరాహమిహిరునికి సంబంధించినటువంటి విశేషాలు ఆయన వ్యాఖ్యానాలు అధ్యయనం చేస్తూ మనం గనక పూర్తి స్థాయిలో వరాహమిహిరుని జ్ఞానాన్ని పరిశీలించాలంటే భట్టోత్పలుని పరిశీలించాలి. భట్టోత్పలుని వ్యాఖ్యలే సరి అయినటువంటి వ్యాఖ్యలు. ఆయన చేసినటువంటి విధానాన్ని మనం గమనిస్తే భట్టోత్పలుడు ఎంతమందిని కోట్ చేశాడు వరాహమిహిరుని వ్యాఖ్యానం చేసేటప్పుడు అన్నప్పుడు అసలు వరాహమిహిరుని నాలెడ్జ్ అర్థం అవుతుంది. అప్పుడు మనకు ఒక బృహత్ సంహిత చెప్పినప్పుడు కానీ, ఒక బృహత్ జాతకానికి కానీ వ్యాఖ్యానాలు చేసేటప్పుడు ఈయన చేసినటువంటి శ్లోకాల కన్నా ఆయన 10 ఎక్కువ శ్లోకాలను కోట్ చేసుకుంటూ వస్తున్నాడు. వేరు వ్యక్తులు ఎక్కడెక్కడ ఏమేమి చెప్పుకుంటూ వచ్చారు, ఈయనేం చెప్పాడు అనే విషయాన్ని. అందుకని ముందుగా మన నేమాని వారు చెప్పినట్టుగా వ్యాఖ్యానం ఇవాళ సులువుతరమైనటువంటిది బయటికి రావాలి అనుకునేటట్టయితే ఖచ్చితంగా మనలాంటి వాళ్ళమే, ఇప్పుడు ఎవరో ఎక్కడి నుంచో వచ్చేసి కూర్చోవటం అనేది ఉండదండి. నేర్చుకోవాల్సిందే, లేదా సంస్కృత పండితుల పక్కన కూర్చోవాల్సిందే. కూర్చొని అయినప్పటికీ కూడా జ్యోతిషం నేర్చుకున్నవాడు సంస్కృత పండితుల పక్కన కూర్చోవాలి. జ్యోతిషం నేర్చుకుని వాడు కేవలం సంస్కృత పండితులైన వాడు కనుక దానిని వ్యాఖ్యానం చేసేటట్టయితే సూర్యుడు బుధుడిని చూస్తున్నాడు అని చెప్పేసి రాసినట్టుగానే ఉంటుంటాయి అవన్నీ కూడా. అందుకని తెలిసిన వాడు కూర్చొని చూసి దాన్ని ఎట్లా అన్వయం చేయాలనే విషయంలో ఒక స్పష్టత సాధించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానిని పూర్వ వ్యాఖ్యానాలతో కలిపి గనక చూసుకునేటట్టయితే ఇంకా స్పష్టమైనటువంటి వ్యవహారం మనకు కనపడుతూ ఉంటుంది. అందుకని వరాహమిహిరుని అధ్యయనం చేయడం అనేటటువంటిది చాలా పెద్ద వర్క్. అది ఇప్పటి వరకు చాలా మంది ఏదో రాస్తున్నారు, ఏదో చేస్తున్నారు, కానీ చాలా పెద్ద వర్క్. ఆ పెద్ద వర్క్ విత్ భట్టోత్పల అంటాను నేను. ఆ విత్ భట్టోత్పల కనుక చదువుకున్నప్పుడు మాత్రమే ఒక స్పష్టత వస్తుంది. ఆయన పాండిత్యం మొత్తం కూడా క్లారిటీ వస్తుంది. చిన్న విధి విధానం కొంత గుర్తు వస్తుంది. మా బాబాయ్ గారు కటకం వెంకటరామచంద్ర గారు అప్పుడప్పుడు మా దగ్గర ఇప్పుడు వస్తుంటారు. ఈ గ్రూప్ లో ఉన్నారేమో ఇప్పుడు తెలియదు, కానీ వారు మాకు సూచన చేసేవారు. మా తాతగారు బృహత్ జాతకాన్ని బాగా చదువుకున్నవారు, విపరీతంగా చదువుకున్నవారు. ఆయన ఒకసారి ఎవరిదో జాతకాన్ని తీసుకుని వెళ్ళి బాబాయ్ మాకు కాస్త ఈ జాతకాన్ని చూసి పెట్టండి అంటే, ఆయన పైకి కిందికి చూసేసి, ఈ జాతకం పుట్టిన సందర్భంలో ఏదైనా పెద్ద సౌండ్ వచ్చిందేమో కనుక్కోనరా, అది కనుక అయ్యేటట్టయితే ఈ జాతకం నేను చెప్తాను, లేకుండా చెప్పని ఫోన్ పంపించేశారు. అది ఎక్కడిదో వెతుక్కొని మొత్తానికి వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసి, ఎందుకంటే పుట్టినప్పుడు ఏం సౌండ్ వచ్చిందనే విషయం ఇప్పటికి ఎట్లా తెలుస్తుంది, అప్పటికే 30 ఏళ్ళు వచ్చి ఉంటే వాడికి అని ఊరికి మళ్ళీ మొత్తం వెతుక్కుంటే, వానాకాలం లోపల ఇండ్లలో డెలివరీ అయ్యే రోజులు కాబట్టి అప్పట్లో పక్కింట్లో వర్షానికి పెద్ద గోడ, అదే ఇక్కడ డెలివరీ అవుతున్న సమయం లోపల అక్కడ గోడ కింద పడి పెద్ద శబ్దం అయింటారు. ఆ శబ్దం అయితే ఇది పుట్టారు అని చెప్పేసి. అయితే ఈ పరిజ్ఞానం అనేటటువంటిది సీతారామ శాస్త్రి గారిదో లేకుంటే వెంకటరామ శాస్త్రి గారిదో కాదు, కానీ బృహత్ జాతకానికి ఈ పాండిత్యం. లోతుకు వెళ్ళి అధ్యయనం చేయడం, బృహత్ జాతకమే చెప్పినటువంటిది. ఆ పుట్టిన సందర్భం లోపల ఈ రూపంలో ఉంటుంది అని చెప్పేసేటటువంటి విధానం ఉంటుంది అనమాట. అందుకని ఆ ధోరణిలో మనం అధ్యయనం చేస్తూ పోయేటట్టయితే లోతుగా వెళ్ళి సంస్కృత పండితులే వీళ్ళు, సంస్కృతం బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, సాధారణమైన సంస్కృత పాండిత్యం కన్నా కూడా విశేషమైన సంస్కృత పాండిత్యం ఉన్నటువంటి వాళ్ళు చదువుకునేటటువంటిది. అందుకని వీళ్ళు చెప్పేటటువంటి ఈ అంశాన్ని మనం ప్రత్యేకంగా చూసుకుంటూ రావాలి. ఈయనకు సూర్యవరప్రసాదుడు అనే పేరుతో మిహిరుడు అనే పేరే మనకు కనిపిస్తుంది.
బృహజ్జాతకం గురించి ఇప్పుడు ఇంతసేపు దాని గురించి ఇంట్రొడక్షన్ అంతా సూచన చేశారు, అవుట్లుక్ అంతా చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా మనం మాటలు మాట్లాడుకునేవి, మన క్లాసుల్లో చెప్పుకునేవి, మన రోజు మాట్లాడుకునే వాటిల్లో సగం మాటలు ఆయనవే మనం మాట్లాడుకునేవి. నిజానికి కొన్ని ప్రత్యేకమైనవి ఉన్నాయి, కొన్ని అధ్యాయాలు ప్రత్యేకంగా ఉన్నాయి. ఆ అధ్యాయాల వైపు మనం పరాశరుని దగ్గరికి వెళ్ళిపోతాం. చాలా అధ్యాయాలు మనం బృహజ్జాతకానికి సంబంధించినవి మనం మాట్లాడుకుంటూ ఉంటున్నాం సాధారణమైన. కొన్ని అధ్యాయాల లోపల మాత్రం మనం ఈ సులువైనటువంటి ధోరణిలో కానీ లేదా వినియోగపడుతున్న ధోరణిలో కానీ పరాశరుని దగ్గరికి వెళ్తున్నాం. ఏదేమైనా మొత్తానికి ఈయన ఎవరు వరాహమిహిరునికి సంబంధించినటువంటి కవితా శైలి కూడా చాలా గొప్పగా ఉంటుంది. మామూలుగా చెప్పేటటువంటి కవితా శైలి కన్నా కూడా ఇప్పుడు 2-3 శ్లోకాలు మన మిత్రులు బయటికి తీసి చూపించారు. దాంట్లో సురేష్ గారు అనుకుంటాను, మూర్తిత్వే పరికల్పిత శిశుకృతం అని చెప్పేసి చెప్పినటువంటి దాంట్లో కూడా చెప్పినటువంటి ఆ శ్లోక విధానంతో కానీ ఏది చెప్పినప్పుడు కూడా చాలా విశేషంగా చెప్పేటువంటి తత్వం ఉంది. హోరేత్య హోరాత్ర వికల్పమేకే జాయంతి పూర్వ అపర వర్ణలోపాత్ అని చెప్పేసి చెప్పినప్పుడే ఆ మాటలన్నీ కూడా మనకు స్పష్టంగా కనపడుతుంటాయి. ప్రారంభ శ్లోకాలు కనుక అయ్యేటట్టయితే ముగింపు శ్లోకాలు కూడా ఉన్నాయనుకో. ఎక్కడ చూసినా కానీ సాధారణంగా సూర్యునికి సంబంధించిన విశేషాలు చెప్పుకోకుండా వదిలిపెట్టాడు ఆయన. ఆయన తండ్రి పేరు కూడా ఆదిత్యదాసుడే. ఆదిత్యదాసు తనయ తదవాప్త బోధ కాపిత్తకే సవితృలబ్ధ వరప్రసాద అంటాడు. కపిత్త దేశం లోపల సవితృ లబ్ధ వరప్రసాదుని అంటాడు. సూర్యుని ఉపాసన వలనే నాకు దొరికింది ఇదంతా కూడా అని చెప్పేసి. అదే ఆయన ఆవంతిక దేశంలోకి సంబంధించినటువంటి వాడిని. ఆవంతికో మునిమతాన్ యవలోక్య సంయక్ హోరాం వరాహమిహిరో రుచిరాంచకార అని చెప్పేసి చక్కనైనటువంటి శ్లోకాలతో ముగింపు ఇచ్చుకుంటూ వస్తుంటాడు అనమాట. ఇట్లా ఈ బృహజ్జాతకానికి సంబంధించినటువంటి చివరి శ్లోకాల్లో కూడా ఆయన ఎంతో కొంత ఉపసంహారం తర్వాత చెప్పేటువంటి 4 మంచి మాటల్లో కూడా ఈ మాటను ఎందుకు సూచన చేస్తున్నాడు, నేను సవిత్ర వృద్ధ వరప్రసాదుని అని చెప్పి చెప్పడం అంటే మనకందరికి ఏం సూచన చేసినట్టు మనం గమనించాలి. జ్యోతిష్కుడైనటువంటి వాడు తప్పనిసరిగా సూర్యుని లోపల తేజస్సును ధ్యానం చేయమనే చెప్పడం అన్నట్టు. సూర్యుని ధ్యానం చేయడం అంటే సూర్యుని రూపంలో ఉండేటటువంటి ఒక తేజస్సును ధ్యానం చేస్తే ఆ తేజస్సు మన లోపల తేజస్సుగా మారి మన లోపల ఉండేటటువంటి శక్తిని పెంచి ఆ జ్యోతిష్యులు మనకు భవిష్యత్తును ఏ సూచన చేస్తున్నాయని చెప్పేసి చెప్పేటువంటి విధానం మనకు కనపడుతుంటుంది. ఆయన ఏదో చేశాడటండి ఆయనది అని చెప్పేసి అనుకోవటం కాదు, ఈ తత్వాన్ని దర్శించమని చెప్పేసి. దినకరమణి గురుచరణ ప్రణిపాత కృత ప్రసాద మతినేదం శాస్త్రం ఉపసంగృహీతం నమోస్తు పూర్వ ప్రణేత్యప్య అని చెప్పేసి అనే శ్లోకంతో ఈ చిట్ట చివరి శ్లోకం ఇది మన బృహజ్జాతకానికి సంబంధించినటువంటిది. ఇక్కడ కూడా అదే పని. దినకరముని గురుచరణము అని చెప్పేసి చెప్పినటువంటి విధానం అంతా కూడా మనకు సూర్యుని వరప్రసాద భావాన్నే మనకు దీంట్లో చూపించుకుంటూ తీసుకుంటూ వస్తున్నాడు. ఏదేమైనా మొత్తానికి బృహజ్జాతకము అనేటటువంటిది నిత్య పారాయణ గ్రంథంగా మార్చుకున్నప్పుడు మాత్రం ఒక్కొక్క రోజు నాడు ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క విధానం కనపడుతూ ఉంటుంది. చెప్పేటటువంటి అష్టక వర్గాధ్యాయంలో కూడా చిన్న చిన్న మార్పులు కనపడుతున్నాయి. ఆ రోజుకి ఈ రోజు కొంతవరకు దీంట్లో అధ్యయనం విధానం మారచ్చుగాక, మారిన విధానాన్ని మనం అధ్యయనం చేయాలి. స్త్రీ జాతకాధ్యాయం లోపల ఒకానొక రోజుల్లో చెప్పినటువంటి అంశాలన్నీ డిఫరెంట్ గా ఉండొచ్చు, ఆ రోజుల్లో చెప్పినటువంటి మాటలు వేరు. కానీ ఆధునిక కాలానికి దానికి ఎంతవరకు అనువర్తితం అవుతున్నాయో ఆ అనువర్తితమైనటువంటి విధానాన్ని ఇప్పటికి ఉండేటటువంటి రాజకీయ లేదా చట్టపరమైనటువంటి అంశాలను స్వీకరించి మిగిలినవి పక్కకు పెట్టి ఆ అంశాలను యాసిటీస్ గా లోకానికి అందించవలసినటువంటి బాధ్యత మనందరి మీద కనపడుతూ ఉంటుంది. అట్లాగే యోగాలు అని చెప్పినప్పుడు యోగాలు చాలా చెప్పుకుంటూ వస్తున్నాం, రాజయోగాధ్యాయాలు అని చెప్పేసి చెప్తారు. యోగాలు చెప్తున్నాం, బానే ఉంది. ఆ యోగం అనేటటువంటిది నిజానికి యోగము రాజయోగము అనగానే మనకు తెలియకుండా మన కీర్తి కిరీట అక్కడెక్కడో పెద్ద పెద్ద రథాలు గుర్రాలు రాజులు అని చెప్పేసి అనుకునే విధానం నుంచి మనం ఆధునిక కాలానికి అన్వయం చేసుకుందాం. మొట్టమొదటి అసలు యోగం అనగానే తిండి గుట్టకు లోటు లేకపోవడమే మొదటి యోగం. ఆ తర్వాత మిగిలినవన్నీ కూడా వాడి కారు ఉంటుందా, ఇల్లు ఉంటుందా, ఇంకేదైనా ఉంటుందా, ఎటువంటివి ఉంటాయి, ఏం సంగతి అని చెప్పేసి చెప్పేటటువంటి విధానం అంతా కూడా వేరే రూపంలో ఉంటుంది. అంటే ఈ సూచన ఎందుకు చేస్తున్నానంటే ప్రాచీనమైనటువంటి గ్రంథాల లోపల ఉండేటటువంటి గొప్ప విశేషాలను ఆ విశేషాల లోపల ఉండేటటువంటి విధానాలన్నింటినీ కూడా కొన్ని అన్నిటిని మార్చమని చెప్పట్లేదు, కొన్నిటిని ఈ కాలానికి తగ్గట్టుగా మనం కొద్ది గొప్ప మార్చుకుంటూ కనుక చెప్పుకుంటూ వెళ్ళిపోయేటట్టయితే మూలాన్ని మార్చొద్దు,
అప్లికేషన్ మార్చాలి. మూలం మీద మనం వ్యతిరేకించడం కాదు, వాళ్ళు చెప్పకపోతే మనకు భిక్షే లేదు. కానీ ఈ కాలానికి తగినట్టుగా దాన్ని కొద్ది గొప్ప మనం మార్చుకుంటూ కనుక చెప్పేటువంటి ప్రయత్నం చేసేటట్టయితే ఇప్పుడు మనం నిత్య జీవితంలో అప్లికేషన్ నాలెడ్జ్ ఇవాళ అధ్యయనం చేయడం అవుతుంది. ఇంకో 50 సంవత్సరాల తర్వాత మళ్ళీ దీన్ని అధ్యయనం చేసిన వాడు దీన్ని మళ్ళీ పరివర్తనం చేసుకుంటూ ఉంటాడు. కొత్తగా ఆలోచన చేసేటటువంటి విధానం వైపు వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అందుకని అది లేకపోయేటట్టయితే ఏమవుతుందంటే యథావిధిగా పాతకాలం నాటి ఉత్తర కాలామృతం సంబంధించినటువంటి కారకత్వాలన్నీ కూడా ఇవాళ క్లాసులో పాఠం చెప్పుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, ఏం చెప్పుకుంటాం? ఇప్పటికీ కూడా కొన్ని యూనివర్సిటీస్ లోపల మనకు బృహత్ జాతకం 6వ అధ్యాయము, బృహత్ పరాశర 8వ అధ్యాయము ఇవి మనకు పాఠ్యభాగాలుగా చెప్పబడుతున్నాయి. తప్పని చెప్పట్లేదు. ఆ శ్లోకాలు అర్థం కావాలి, విషయం అర్థం కావాలి, సంస్కృతంలో ఉన్నటువంటి విద్యుతానం సొగసు పొగసు అన్ని అర్థం కావాలి. కానీ ఆ అధ్యాయం వరకు మాత్రమే అధ్యయనం చేయటం కన్నా 5-6 పుస్తకాలలో ఉండేటటువంటి అదే అంశాన్ని ఒక పాఠంగా మనం పెట్టుకునేటట్టయితే ఈ కాలంలో పిల్లలకు సంబంధించినటువంటి వాటి లోపల ఉపయోగపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఇటువంటి గ్రూపుల్లో ఉండేటువంటి పెద్దవాళ్ళందరూ ఏం చేయాలి అనుకునేటట్టయితే ఒక యోగాధ్యాయం ఒకటే తీసుకున్నారనుకోండి, ఓ 10 పుస్తకాల్లో ఉండేటువంటి యోగాలన్నీ ఒక దగ్గర పెట్టుకొని చూసి దాంట్లో ఈ కాలానికి ఎట్లా అనువర్తితం అవుతుందో దాంట్లో ఒక చక్కని పుస్తకము లేకపోయేటట్టయితే ఒక చక్కని పాఠము రాశారనుకోండి, విశ్వవిద్యాలయాలకు అది ఉపయోగపడుతుంటే 100 మంది చదువుకునే అవకాశం ఉంటుంది. లేకపోయేటట్టయితే ఏమవుతుంది, ఒక పుస్తకంలో ఒక అధ్యాయం ఒకటే చదువుకునేటట్టయితే ఇది గొప్పవాడంటే ఇప్పుడు మేము తెలుగులో సంస్కృతంలో పాఠాలు చెప్తూ ఉంటుంటాం. ఏంటంటే అముక్తమాల్యది మొత్తం చెప్పాలంటే కుదరదు కాబట్టి అముక్తమాల్యది లోపల ఉండేటువంటి ఏదో ఒక మాలదాసరికతో కాళికేశ సంవాదము ఏదో చిన్నది పెట్టేసి ఈ కొంచెం వచ్చిందంటే మొత్తం వచ్చినట్టే అర్థం మాకు. ఇంకా అట్లా కాకుండా జ్యోతిష్ శాస్త్రం అట్లా అవకాశం లేదు కాబట్టి కంపారిజన్ లోపల మొత్తం ముందు వెనుకకు మూర్తి గారు కూడా అదే చెప్తున్నట్టున్నారు. కంపారిజన్ లో అన్ని పుస్తకాలలో ఉండేటటువంటి సమానమైనటువంటి భావాలన్నింటినీ కూడా ఒక దగ్గర కేంద్రీకరించి ఎవరు డిఫర్ అయ్యారనేటువంటి విషయాన్ని కూడా సూచన చేసుకుంటూ దీనికి కారణాలు ఏమిటో విశ్లేషణ చేసేటట్టయితే చక్కని పాఠాలు అవుతాయి, లేదా చక్కని పుస్తకాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మార్గంలో ఈ వ్యాఖ్యానాలు కొత్తగా రాసేటువంటి విశేషాలన్నీ కూడా ఉంటూ వీటికన్నిటికీ మన కేంద్రాలు ఉన్నట్టు 2 స్కూల్స్ ఆఫ్ థాట్ అని చెప్పేసి 2 స్కూల్స్ ఏం లేవంటే అన్ని ఒకటే స్కూల్. జ్యోతిష్ శాస్త్రానికి మూలమైన వ్యక్తులే వీళ్ళందరూ కూడా. వరాహమిహిరుడు పరివర్తితమైనటువంటి అంత ముందున్న వాళ్ళను స్వీకరించాడు, వాళ్ళ లోపల ఉండే గుణాలన్నీ కూడా స్వీకరించాడు, కొత్తదనానికి మార్గం చూపించాడు. అతని సిద్ధాంతంలోనూ అదే చెప్పాడు. అంత ముందున్న 16-18 సిద్ధాంతాలన్నింటినీ కట్ చేసి 5 సిద్ధాంతాలు పెట్టాడు. సంహితల లోపల అసలు ఆయన చేసినంత కృషి ఇంకెవరు చేయలేదు. ఆ తర్వాత మనకు లఘు జాతకం, బృహత్ జాతకం వంటి విశేషాలు చేయటం లోపల ఇంత మంచి పుస్తకం రాసేసి మనకు లోకానికి వినియోగపడ్డాడు. కాబట్టి ఈ మార్గంలో మన వాళ్ళందరూ అధ్యయనం కొనసాగాలి. బృహత్ జాతకం అనే ఒక గ్రంథం ఉన్నది లోకంలో అన్న విషయం మన దగ్గర ఉండేటువంటి వాళ్ళకి వింటున్నటువంటి అందరికీ కూడా మనకు అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. నిజానికి అందరికీ కూడా పుస్తకం వింటూ ఉంటుంటారు తప్ప ఈ లోతుకు వెళ్ళాలనే ఆలోచన రాదు. అయితే అక్కడ మన తప్పు కూడా ఉంది. ఏదో రకమైనటువంటి వ్యాఖ్యానాలు రాసిన వాళ్ళని మనము వదిలిపెట్టేశాం. కాబట్టి ఈ వ్యాఖ్యానాలు కూడా సమగ్రమైన వ్యాఖ్యానం, మంచి వ్యాఖ్యానం, సులువైన భాషలో ఉండే వ్యాఖ్యానం, అన్ని భాషల్లోనూ సరిపోయినటువంటి వ్యాఖ్యానాలు మనం తయారు చేయాల్సిన అవసరం ఉంది. సిద్ధార్థ గారు లాంటి వాళ్ళు పూనుకొని ఇటువంటి పనులు కనుక చేస్తుంటూ సులువైన భాష ఈ కాలానికి సంబంధించిన వ్యావహారిక భాష లోపల దాన్ని కనుక ఇస్తూ పోయేటట్టయితే వాటిని సమాజంలో కనుక పంపించేటట్టయితే నిజంగా ఇక్కడ 100 మంది ఉన్నారు, 100 మంది ఇమీడియట్ గా చదువుకునే అవకాశం ఉంటుంది. ఎంత బాగా పుస్తకాలు చదువుకోగలిగిన వాడైనా కానీ ఈ రోజు వ్యాఖ్యానానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. కాబట్టి జ్యోతిష్ శాస్త్రము, సంస్కృతము తెలిసినటువంటి గొప్ప పండితులైన వాళ్ళు ఎవరైనా సరే సులువైన వ్యాఖ్యానాలు ఈ కాలంలో సమాజానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. బృహత్ జాతకానికి కూడా ఇప్పటికీ అవే ఉన్నాయి. మేడమూరి సంపత్ కుమార్ గారు, ఉపదృష్ట కామేశ్వరరావు గారు ఎవరెవరో చాలా మంది రాశారు. ఇప్పటికి కూడా ఎవరెవరు చిన్నవి రాస్తున్నారు. కానీ అవి కాకుండా ప్రామాణికంగా వ్యాఖ్యానంతో కొంచెం స్పష్టమైనటువంటి అది తాత్పర్యాన్ని ఇవ్వగలిగిన వాళ్ళు ఇస్తూ పోతే ఆ పుస్తకాలకు ప్రామాణికత మళ్ళీ పెరుగుతుంటుందని చెప్పేసి కోరుకుంటూ ఉపద్రష్ట వారికి జ్యోతిర్వాణి తరఫున మరొకసారి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలను హృదయపూర్వకంగా అందరం తెలియజేస్తూ వారి పుస్తకము లోకంలోకి వెలువడినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ పుస్తకం మీద ఈ లోకానికి ఆ పుస్తకం చాలా చక్కని వెలుగు కావాలని కోరుకుంటూ మీకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ జ్యోతిర్వాణి సంపన్నం చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తూ స్వస్తి, సెలవు. ధన్యవాదాలు సార్. నమస్కారం. బహు ధన్యవాదాలు. మీ ఆశీర్వాదం.
గురువు